నమస్తే. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు అందరికీ స్వాగతం, సుస్వాగతం. అలాగే ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మ స్వరూపులందరికీ, మా కుటుంబ సభ్యులందరికీ కూడా, అలాగే నాకు ఈ ఛానెల్ స్టార్ట్ చేస్తాననగానే ఎవరైతే సహాయ సహకారాలు నాకు అందించారో, సపోర్ట్ చేస్తూ వస్తూ ఉన్నారో వారందరికీ కూడా, అలాగే ఈ ఛానెల్‌ని వీక్షిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలండి. థాంక్ యూ సో మచ్. సో, ఈరోజు మనం మరొక జ్ఞానితో, అనుభవ జ్ఞానంతో కూడుకున్న ఒక గ్రేట్ మాస్టర్‌ని, సీనియర్ పిరమిడ్ మాస్టర్‌ని మనం కలవబోతున్నామండి. సార్‌కి పత్రి గారితో చాలా అంటే చాలా అనుబంధం ఉంది. వారితో ఎంతో ప్రయాణం ఉంది. సుదీర్ఘ ప్రయాణం అనే చెప్పవచ్చు. సో, సార్ ద్వారా మరింత జ్ఞానాన్ని మనం అందుకుందామండి. సో, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సార్‌ని ఇన్వైట్ చేసుకుందాం మరి ఈ సెషన్‌కి. సో, వెల్కమ్ సార్ మీకు ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానెల్‌కు వెల్కమ్ సార్. ఓవర్ టు యూ సార్. థాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మనందరికీ తల్లి, తండ్రి, గురువు, దైవమైనటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారికి, అలానే అమ్మ స్వర్ణమాల పత్రి మేడం గారికి, సదానంద గురువు గారికి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు. మరి ఈరోజు ఈ జూమ్ క్లాస్లోకి ఇన్వైట్ చేసినటువంటి మీకు ఇందుమతి మేడం గారికి, మరి గ్రూప్లో అటెండ్ అయినటువంటి ధ్యానుడికి, ఆత్మజ్ఞానులు అందరికీ కూడా ఆత్మ ప్రణామాలండి. నా పేరు పులి రామ్మోహన్ రావు అండి. నేను హైదరాబాద్ వనస్థలిపురంలో ఉన్నాను ప్రస్తుతం. మరి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి నేను ఇప్పటికీ కరెక్ట్గా మన గురు పౌర్ణమికి 19 సంవత్సరాలు అయిందండి. అయితే దీనికంటే ముందుగా నా యొక్క కొంచెం పర్సనల్, అంటే ఒక మనిషి ధ్యానంలోకి రాకముందు ఎలా ఉంటాము, ధ్యానంలోకి వచ్చిన తర్వాత మనిషి జీవితం ఎలా ఉంటుంది అనేది మన ప్రత్యక్ష స్వానుభవాలే మనకి గురువు గారు నేర్పించినటువంటిది. అంటే అనుభవమే జ్ఞానం అన్నారు కాబట్టి నాకు కలిగినటువంటి అనుభవాన్ని మీతో కొంత షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఓకే అని చెప్పాను. మరి ముందుగా నేను జన్మ తీసుకున్నటువంటి ప్లేసు కృష్ణా జిల్లా అండి. మాది ఒక చిన్న పల్లెటూరులో. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఈ ప్రస్తుతం భూమి మీద లేరు. నాకు ఇచ్చిన తల్లిదండ్రులకి ముందుగా వారికి శిరస్సు వంచి, వారి ఆత్మకి శిరస్సు వంచి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. మాది ఒక మిడిల్ ఫ్యామిలీలో పుట్టున్నాను. మేము 4 బ్రదర్స్, ఒక సిస్టర్ అండి. మేము అంటే 10th క్లాస్ వరకు చదువుకుని తర్వాత నేను విలేజ్ నుంచి విజయవాడకు వచ్చి ఐటీఐ టెక్నికల్గా చదువుకుని ఆ తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అది 1978లో. మరి అప్పుడు వచ్చినప్పటికి వాస్తవంగా ఏంటంటే మా యొక్క కుటుంబ పరిస్థితులు చాలా మిడిల్ ఫ్యామిలీ. 4 బ్రదర్స్కి అక్కడ సరిపడే వ్యవసాయం లేదు. అంటే ఫస్ట్ 1, 2 వ్యవసాయం, నేను 3 అండి. 4th కూడా ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు. అయితే మేమిద్దరం కూడా ఐటీఐ చేసి, ఒకళ్ళు డ్రాఫ్ట్స్ మీద సివిల్, ఒకళ్ళు ఫిట్టర్ అట్లా మెకానికల్, ఒకళ్ళు సివిల్, ఒకళ్ళు చదువుకుని ఇద్దరము విజయవాడలో మా మదర్ చనిపోయినప్పుడు 78లో ఇద్దరు వ్యవసాయం చేసుకోవాలా, ఇద్దరు ఏదో ఒకటి చదువుకుంటే బాగుంటుందని మాకు తెలిసినటువంటి మా రిలేషన్స్ మాకు ఇచ్చినటువంటి గైడెన్స్ తోటి మేము ఇట్లా విజయవాడలో ఐటీఐలో చేరటం, ఆ తర్వాత 2 years దాన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకా హైదరాబాద్ రావడం జరిగిందండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత మేమిద్దరం కూడా ఒక ఏదైతే ఇప్పుడు మనం సంకల్ప శక్తి అని ఎలా చెప్పుకుంటామో అలానే మేము ఒక సంకల్పంతో విలేజ్ నుంచి బయలుదేరాము. ఏమిటి అంటే ఊరు నుంచి బయలుదేరాము. మనం మళ్ళా మనం ఒక మంచి ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళిన తర్వాతనే మనం ఊర్లో అడుగు పెట్టాలి అనేటువంటి ఒక పట్టుదలతోటి, ఆ యొక్క గట్టి సంకల్పంతో మేము విజయవాడ నుంచి హైదరాబాద్ రావడం జరిగింది. ఆ తర్వాత అలానే చిన్న ప్రైవేట్ జాబ్లు చేసుకుంటూ బ్యాచిలర్స్కి హైదరాబాద్లో ఉంటూ అలా అంటే నేచర్ యొక్క బ్లెస్సింగ్ తోటి, మా తల్లిదండ్రుల దీవెనలతోటి నేను స్టేట్ గవర్నమెంట్లో హౌసింగ్ కార్పొరేషన్లో నేను ఫస్ట్ వర్క్ ఇన్స్పెక్టర్గా జాయిన్ అయ్యాను 85లో. అలానే బ్రదర్ కూడా చక్కగా ఒక మంచి గ్రూప్ 1 ఫ్యాక్టరీలో గట్కేసలో జాబ్ చేస్తుంటాడు. తర్వాత ఆయన కూడా 91లో సెంట్రల్ గవర్నమెంట్ న్యూక్లియర్ ఫ్యూల్ కాంప్లెక్స్ ఎన్ఎఫ్సిలో జాబ్ వచ్చింది. నాకు కూడా తర్వాత వర్క్ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చినప్పుడు కూడా 85లో, తర్వాత మళ్ళీ 90 కల్లా నేను ఏఈగా రెగ్యులరైజ్ అయిపోయాను డిపార్ట్మెంట్లో. అంటే ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా అంటే వాస్తవం ఏంటంటే ఒక మనిషి నిజాయితీగా ఉండాలంటే ఎన్నో ట్రబుల్స్ ఉంటాయి. ఆ ట్రబుల్స్ అన్నీ కూడా నేను ఉద్యోగంలో చేరిన తర్వాత నేనేమిటంటే మా చేరిన డిపార్ట్మెంట్ అంతా కూడా సివిల్ డిపార్ట్మెంట్. దాంట్లో కొన్ని ఉంటాయి. కొన్ని మన సక్రమైన మార్గంలో వెళ్ళినప్పుడు మనకి అందరూ ఆఫీసులు కూడా సహకరించరు.
అటువంటి పరిస్థితుల్లో నేను చాలా సిన్సియర్గా ఉండేవాడిని. మనం జీవితం తీసుకుంటున్నాము, మనం ధర్మంగా ఇవాళ చేయవలసిన పని ఇవాళ చేస్తేనే మనం కరెక్ట్ అని చెప్పేసినటువంటి చిన్నప్పటి నుంచి నాకు అది ఒక రకమైన భావనతో ఉండేవాడిని. ఏంటంటే మనం ఎవరిని ఒక మాట అనకూడదు, ఒకరితో మాట అనిపించుకోకూడదు, మనం ఎప్పుడు ఎవరికి రుణపడి ఉండకూడదు. ఇటువంటి భావనలు మాకు చిన్నప్పుడే మా తల్లిదండ్రులు మాకు నేర్పించినటువంటి సూక్తులు ఏమిటంటే అండి, మనం ఎప్పుడు కూడా ఒకరికి అప్పు ఉండకూడదు. మనం ఒకళ్ళకి ఒక దోశ మనకిస్తే మనం 1½ దోశ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి. అలానే మనం ఒకరి మాట అనకూడదు, ఒకరితో మాట అనిపించుకోకూడదు. అలానే మనం ఎక్కడికెళ్ళినా కూడా మనం ఎవరితోనూ గొడవలు పడకూడదు. కులాలు, మతాలు మనకు కూడు పెట్టవు, గుడ్డ పెట్టవు. కులం తక్కువవాడైనా గుణం గలవాడు స్నేహం చేయాలి. ఇటువంటి మంచి మంచి సూక్తులు మాకు చిన్నప్పుడు మాకు అలా బోధిస్తూ ఉండేవాళ్ళు. సో అవన్నీ కూడా మైండ్‌లో ఉన్నాయి. తర్వాత మేము హైదరాబాద్ వచ్చిన తర్వాత జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయినాము. తర్వాత ఈ ట్రబుల్స్ అన్ని ఫేస్ చేస్తున్నాము. మరి ఫేస్ చేస్తూ ఉండగా మరి ఒక సందర్భంలో ఎట్లా అయిపోయిందంటే, సిన్సియర్‌గా ఉండటం వల్ల ఫీల్డ్ జాబ్ వల్ల తీసుకొచ్చి నాకు ఆఫీస్‌లో జాబ్ పోస్టింగ్ మార్చేసారు. ట్రాన్స్‌ఫర్ చేసేసారు. సరే ఆఫీస్‌లో పని కూడా రోజు మార్నింగ్ 10-5:30 నాకు జాబ్ అయినప్పుడు కూడా నేను 9:00 ఆఫీస్‌కెళ్ళేవాడిని. డిస్ట్రిక్ట్ ఆఫీస్, హెడ్ ఆఫీస్‌లో పనిచేసేవాడిని. రాత్రి 9 గంటల వరకు పని, ఏ రోజు పని ఆ రోజు కంప్లీట్ చేసుకొని వచ్చేవాడిని. అక్కడ విషయం ఏంటంటే ఆఫీసర్లకి ఫీల్డ్ వాళ్ళు ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళకి మనీ ఇస్తూ ఉండేవాళ్ళు. మరి నేను ఆఫీస్‌లో ఉండేవాడిని. నేను తీసుకోకపోగా ఆయనకి ఇవ్వకపోవడం అనేది మా ఇద్దరికీ అక్కడ విభేదం. ప్లస్ ఆఫీస్‌లో ఉండి ఏ రోజు పని ఆ రోజు చేస్తున్నా కూడా నా మీద ఒక రకమైనటువంటి అన్‌సాటిస్ఫాక్షన్ ఉండేది. నువ్వేం చేస్తున్నావు అనే టైంలో కొద్దిగా అలా మెంటల్‌గా సఫర్ చేస్తూ ఉంటే నాకు దానివల్ల ఏమైపోయిందంటే, నాకు విపరీతమైనటువంటి హెడేక్ వచ్చేసింది. మైగ్రేన్. ఇంకా మైగ్రేన్ రావటం వల్ల ఏమవుతుందంటే ఇంట్లో అంటే ఇక నేను 88లో మ్యారేజ్ చేసుకున్నానండి. జాబ్ పర్మనెంట్ అయిన తర్వాత. మ్యారేజ్ చేసుకున్నాను, 2 అమ్మాయిలు. అయితే విషయం ఏంటంటే ఈ జాబ్ చేస్తూ ఉండగా ఈ యొక్క ఆఫీసర్ టెన్షన్ తోటి మైగ్రేన్ రావడం వల్ల నేను మామూలుగా ఎక్కడికి వెళ్ళినా ఏ డాక్టర్‌కి చూపెట్టినా కూడా తగ్గలేదు వాస్తవం. అంటే అలోపతి డాక్టర్ చూపెట్టాను, ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, హోమియోపతి డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళాను. ఎక్కడ కూడా దానికి రెమెడీ లేదు. సరే అంతకుముందు నా యొక్క దినచర్య కార్యక్రమాలు ఏమిటి అంటే, నేను నైట్ 9:00 ఆఫీస్‌లో డ్యూటీ చేసి 10కి ఇంటికొచ్చినప్పుడు కూడా ఇంటికి రాగానే నా పరిస్థితి ఏమిటి అంటే, రాగానే స్నానం చేయాలా, వేడి వేడి నీళ్ళు స్నానం చేయాలి, ఇంత తినాలి. మనం పడుకునే బెడ్‌రూమ్‌లో నా దిండు కింద ఒక జడ్డు బాము, అమృతాంజన్ 2 ఉండాలి. ఆ 2 2 రాసుకుంటే గాని నాకు కొంచెం ఆ యొక్క ఇదితోటి కొంచెం నిద్ర పట్టేది. లేకుంటే ఆ టెన్షన్ నిద్ర పట్టేది. అటువంటి పరిస్థితులు ఫేస్ చేసేవాడిని. ఈ ఆఫీస్‌లో టెన్షన్ వల్ల కూడా ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడాలంటే కొంచెం నాకు చిరాకుగా అనిపించేది. అంటే ఒక కోపం, ఒక రకమైన కోపం. ఆఫీస్‌లో నన్ను ఇంత కరెక్ట్‌గా అప్‌డేట్ ఉన్నప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెడుతున్నాడు అనేటువంటి ఆ యొక్క ఫీలింగ్ తోటి ఇంట్లో వాళ్ళుతో నేను ఎక్కువగా ఫ్రీగా ఉండలేకపోయాను. వాళ్ళు కూడా కొంచెం సఫర్ అవుతూ ఉండేవారు. ఇటువంటి సందర్భంలో మరి అలా ఆ విధంగా నేను ఉన్నాను. అయితే నాకు దినచర్య కార్యక్రమాలంటే అంటే నైట్ 10:00 వచ్చి అలా పడుకుని కూడా ఎర్లీ మార్నింగ్ 4:00 లేసేవాడిని. 4:00 లేసి కాలకృత్యాలు తీసుకొని నియర్లీ 4 కిలోమీటర్స్ వాకింగ్‌కెళ్ళి వచ్చేవాడిని. మళ్ళా వస్తూ 5-6 యోగా చేసుకొని వచ్చేవాడిని. మళ్ళా వస్తూ ఏం చేసేవాడినంటే దారిలోని వస్తూ జేబులో ఒక కవర్ పెట్టుకెళ్ళి ఆ సెంటు నోటి, ఈ సెంటు నోటి ఒక్కొక్క సెంటు ఒక్కొక్క పువ్వు కోసుకుంటూ కొన్ని పువ్వులు కోసుకొచ్చి చక్కగా ఇంటి దగ్గర పూజ రూమ్ ఉందండి మాకింట్లో. చక్కగా పూజ చేసుకునేవాడిని. మళ్ళా 6:00 కల్లా సన్నీళ్ళు స్నానం చేసి పూజ రూమ్‌లో పూజలన్నీ అలంకరణ చేసి, పువ్వులతో అలంకరణ చేసి మంచిగా పూజ చేసుకుంటూ ఉండేవాడిని. మరి అట్లా అని చెప్పి మాది నాన్ వెజ్ ఫ్యామిలీ అంటే యాక్చువల్‌గా నేను పుట్టిన దగ్గర నుంచి 12 సంవత్సరాల వరకు అసలు నేను ఎగ్ కూడా టచ్ చేయలేదు. అట్లా 12 ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీ మెంబర్స్‌ను కొంచెం మరి మా విలేజ్ నుంచి హై స్కూల్‌కి అంటే ఎలిమెంటరీ స్కూల్ వరకు మా విలేజ్‌లో ఉంది. హై స్కూల్‌కెళ్ళాలంటే 3 కిలోమీటర్లు సైకిల్ ఏసుకొని వెళ్ళేవాడిని. కొంచెం ఇబ్బంది పడుతున్నావు, కొద్దిగా నువ్వు ఎనర్జీ కావాలి, బలవంతంగా ఉండాలంటే కొద్దిగా నాన్ వెజ్ తినాలంటే అట్లా అలవాటు చేశారు. సో, అది లైట్‌గా అలవాటయింది. ఏదేమైనప్పుడు కూడా ఈ అంతా నేను మంత్లీ వన్స్ టైమ్ గాని, 2 టైమ్స్ గాని ఇక ఫ్యామిలీ కోసం తీసుకొస్తూ ఉండేవాడిని గానీ, అది లేకపోతే మాకు బుద్ధ దిగదు అనేటువంటి దానికంత ఇదైతే సరెండర్ కాలేదు. సో, ఆ సందర్భంలో ఏమైందంటే పూజలు చేస్తున్నాను, ధర్మంగా ఉంటున్నాను. ఈ యొక్క ధర్మంలో ఉన్నప్పుడు కూడా ఈ హెడేక్ అనే మైగ్రేన్ అనే హెడేక్ తోటి నాకు నిద్ర పట్టకపోవడం, కుటుంబ సభ్యులతో సఖ్యతగా ఉండకపోవడం. మరి నా బంధువులందరూ కూడా అంతకుముందు చాలా అంటే ఎప్పుడు కూడా మేము నాన్ వెజ్ తింటున్నప్పుడు బంధువులు ఎక్కువగా నెలకు 2, 3 సార్లు వస్తూ ఉండేవాళ్ళు. సో, అట్లా నడుస్తూ ఉంది. ఈ మైగ్రేన్ తగ్గకపోతున్నప్పుడు ఈ సందర్భంలో మరి నాకు టైం వచ్చిందేమో
ఒక మాకు ఈ దగ్గర మా మిస్సెస్ వాళ్ళ బాబాయ్ గారు అబ్బాయి ఒక ఆయన దూల్పూడి చంద్రశేఖర్ అని ఆల్రెడీ నాకంటే ముందు ఒక 1 year ముందు ఆయన ఈ మెడిటేషన్ మార్గంలో ఉన్నారు. ఆయన వచ్చి ఏమన్నారంటే 2-3 సార్లు మా ఇంటికి వచ్చారు. సండే వస్తూ ఉండేవాడు. ఇక్కడ ఆయన కూడా హైదరాబాద్ ఉండేవాడు. బాబా ఇట్లా మాకు ఇట్లా ధ్యానం ఇట్లా ప్రోగ్రాంలు ఉన్నాయి, చేస్తూ ఉన్నాము. ధ్యానం చేసుకుంటే ఇంకా మెంటల్గా పీస్ఫుల్గా ఉంటుంది. మరి మీరు ఒకసారి ధ్యాన మార్గంలోకి వస్తే బాగుంటుందని చెప్పేసి అన్నారు. అట్లా ఒక 3 Sundays నేను ఆయన అవాయిడ్ చేశాను. నేను ఒకటే చెప్పేవాడు, బాబు మరి ఈ రకంగా నేను ఏదైనా కూడా నేను ఆఫీస్లో ఇలా ఒక సిస్టమేటిక్ ఉంటాను. ఇంటి దగ్గర కూడా నేను ఈ రకంగా తెల్లవారుజాము లేవటం, మరి నా యొక్క దినచర కార్యక్రమాలు ఇలా ఉంటుంది. అంటే వాకింగ్ చేస్తాను, యోగా చేస్తాను, మరి పూజలు చేసుకుంటున్నాను. మరి నేను నేను ఎవరికి ఇబ్బంది పెట్టను, ఒకరి వల్ల నాకు ఇబ్బంది కలిగించను. నాకు చేతనైతే సహాయం చేస్తా కానీ ఎవరికి కష్టము నష్టము దుఃఖం అయితే చేయను. మరి నాకు అవన్నీ అవసరం లేదని ఒక 3 weeks అవాయిడ్ చేశాను. నెక్స్ట్ ఒక 4th week వచ్చేసి మళ్ళీ ఒక సండే వచ్చేసి రేపు పలానా రోజు గురు పౌర్ణమి ఉంది 2005లో. గురు పౌర్ణమి ఉంది, వనస్థలిపురంలో ఇట్లా ఆడిటోరియంలో ఒక ధ్యానం క్లాసు పెద్ద క్లాస్ ఏర్పాటు చేస్తున్నాము, ఆ రోజు మీరు రావాలి అని చెప్పారు. సరే మా మిస్సెస్ అన్నారు, ఆయన అంతగానో వచ్చి చెప్తున్నారు కదా, మీరు ఒకసారి వెళ్ళేసి రండి అని చెప్పారు. నేను ఇంకా ఆ రోజు నేను మా పెద్దమ్మ ఇద్దరం కలిసి గురు పౌర్ణమి రోజు వనస్థలిపురం ఆడిటోరియంకి వెళ్ళామండి. ఆ రోజు ఆడిటోరియంలో దగ్గర ఒక 1000 మంది దాకా వచ్చాను, పబ్లిక్ వచ్చింది. ఆ యొక్క క్లాస్కి తటవర్తి వీరరాఘవరావు గారు వచ్చారు ప్రథమంగా, నాకు ప్రథమ గురువు గారు అయినా. మరి వారికి ఒకసారి నేను హృదయపూర్వక వారికి కూడా ఇక్కడ మీ ద్వారా కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నాను వారికి. వారి క్లాసులో మరి మాకు మధుమోహన్ గారు అని చెప్పేసి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో ఒక సీనియర్ ఆఫీసర్గా చేస్తూ మా ఏరియాలో ఫస్ట్ ధ్యానమానాన్ని విత్తనాలు వేసింది ఆయనేనండి మాకు ప్రథమంగా. తర్వాత ఆయన టీంలో దూల్పూడి చంద్రశేఖరు, వాళ్ళిద్దరి తర్వాత ఈ పౌర్ణమికి క్లాస్ పెట్టడం. ఆ తర్వాత ఆ రోజు క్లాసులో నా యొక్క లైఫ్ ఎలా ఉందంటే, ఆ రోజు 10 to 5 మాకు 4 hours మెడిటేషన్, 4 hours ఆయన థియరీ చెప్పారు. మధ్యలో మాకు లంచ్ ఇచ్చారు, తర్వాత ఈవినింగ్ స్నాక్స్ ఇచ్చారు, టీ ఇచ్చారు. 10 to 5 అయిపోయిన తర్వాత 5 o'clock వీరరాఘవరావు గారు బైక్ తీసుకుని మరి ఇప్పుడు మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు మీరు ధ్యానం అంటే ఏమిటో చెప్పాను, ధ్యానం చేసే విధానం చెప్పాను, ధ్యానం వల్ల లాభాలు చెప్పాను, ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏ ఆహారం తీసుకుంటే చెడు అని చెప్పి మీకు అన్ని వివరాలు చెప్పాను. మనిషి ఎలా జీవించాలి, అంటే మనం జీవించాలంటే మన లక్ష్యం ఎలా ఉండాలని అన్ని చాలా సక్రమంగా క్లుప్తంగా అన్ని చెప్పుకుంటూ వచ్చారు. ఇంకా 5 o'clock ఆయన ఇలా చెప్తూ మైక్ తీసుకుని, మరి ఈరోజు నేను ఇవన్నీ మీకు చెప్పాను కదా, మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే మాట్లాడండి, ఎవరైనా మాట్లాడతారా అని చెప్పేసి నేను చేయట్లా పైకి లేపాను. సరే నువ్వు రాబోతున్నారు, సరే అని చెప్పి నేను వెళ్ళాను. వెళితే అక్కడ జరిగిన విషయం ఏమిటి అంటే, ఏ టైం మాట్లాడమని చెప్పేసి అని ఇచ్చాను. నేను మైక్ పట్టుకోవడం ఫస్ట్ టైం. అయితే నేను చెప్పాను, సార్ నాకు ఇప్పుడు వరకు అంటే ఏ ఆహారం తీసుకుంటే మంచిది, ఏ ఆహారం తీసుకుంటే చెడు అనేది వాస్తవంగా నాకు తెలియదు. 12 సంవత్సరాల వరకు తెలియలేదు. ఈ మధ్యకాలంలో మా యొక్క పేరెంట్స్ యొక్క అంటే వారి యొక్క ఫోర్స్తో తినడం జరిగింది, లైట్గా తింటూ ఉండేవాడిని. ఇప్పుడు నేను తెలుసుకుంది ఏమిటి అంటే, నా వలన ఒక జీవి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చంపబడుతుందంటే దానికి హాని చేయడానికి నేనే కారకుండా అవుతున్నాను. కాబట్టి నేను ఈ రోజు నుంచి ఈ భూమి మీద జీవించున్న ఆఖరి శ్వాస వరకు నేను ఇంకా పూర్తిగా గుడ్డుతో సహా నేను నాన్ వెజ్ మానేయాలని నేను ఇప్పుడు ఇక్కడే నిర్ణయం తీసుకుంటున్నాను సార్. ఇది నా కోసం నేను తీసుకుంటున్నాను అని చెప్పేసి నేను అందరి ముందు ఆ విధంగా నేను అక్కడ దానికి ఒక సంకల్పం చేసుకున్నాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఎక్కంటే నాకు 2-3 గుడ్లు వేసుకుని ఒక ఆమ్లెట్ మంచిగా తినేసేవాడు. ఇప్పుడు అటువంటి అన్ని కూడా వెళ్ళిన ఫస్ట్ డే నుంచి ఈ రోజు వరకు 19 years కంప్లీట్ చేయబడ్డాను మేడం. 19 yearsలో నేను ఎప్పుడు కూడా నాన్ వెజ్ అంటే ఇవాళ నాకు ఎంతో అంటే ఒక రకమైన ఇరిటేషన్ వచ్చేసింది. దానివల్ల నాకు జరిగినటువంటి లాభం ఏమిటి అంటే, సరే ఆ రోజు అలా ప్రామిస్ చేసుకున్నాను నా కోసం అందరి ముందు, ఓకే అయిపోయింది మేడం. అంటే నాకు చెప్పాను కదా మైగ్రేన్, హోమియోపతి డాక్టర్ ఇక లాస్ట్గా మన ఆలోపతి ఆయుర్వేదిక్ అయిపోయిన తర్వాత తరుడుగా హోమియోపతి డాక్టర్ దగ్గర మా ఇంటి దగ్గర ఉండేవాడు మేడం గారు. ఆ మేడం గారి దగ్గరికి 6 నెలలు తిరిగాను. ఎవ్రీ మంత్లీ ట్వైస్ ఆమె దగ్గరికి వెళ్తూ ఉండేవాడు. రామ్మోహన్ రావు గారు మీరు నాకు ఒక ఫైల్ ఉంది, రామ్మోహన్ రావు గారు మీ ఫైల్లో లాస్ట్ టైం వచ్చినప్పుడు మీకు ఏదో చెస్ట్ దగ్గర పట్టేసినట్టుంది, ఫ్రీగా మోషన్ అవ్వట్లేదు, నిద్ర రావట్లేదు అన్నారు. మరి ఇవే మీరు మాత్రం యూజ్ చేస్తూ ఉండాలని చెప్పేసి అవే రిపీట్ చేస్తూ ఉండేవాడు. 6 నెలలు అయింది. సో దానివల్ల నాకు ఎక్స్పెండిచర్ తక్కువ, కానీ ప్రోగ్రెస్ లేదు, నాకు దానికి రెమెడీ రాలేదు. సో నేను ఏదైతే ఈ ధ్యానం క్లాస్ విన్నానో, ఓకే ఇక ధ్యానం ఇలా చేసుకోవాలనేది ఆ రోజు నాకు తెలిసింది, ఎలా చేసుకోవాలనేది ప్రొసీజర్ తెలిసింది. వచ్చాను మేడం, ఆ రోజు నైట్ వచ్చాను, స్నానం చేశాను, నైట్ టైం లైట్గా చపాతీలో పులకాడ తిన్నాను.
మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్పాను. ఇట్లా నేను ఈ రకంగా ఈవేళ జరిగిన క్లాసులో ఇట్లా వారు బాగా చెప్పారు. నేను ఈ రోజు ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇంకా ఈ రోజు నుంచి నేను ఎట్టి పరిస్థితిలో కూడా నాన్ వెజ్ తినను. మీకు కావాలంటే నేను తీసుకొచ్చి ఇస్తాను. కానీ మీరు నన్ను తినమని మాత్రం నన్ను ఎవరు కూడా నాకు ఫోర్స్ చేయకూడదు. ఇది నా కోసం నేను తీసుకున్న నిర్ణయం. దానివల్ల లాభాలు ఉన్నాయని చెప్పన్నారు. మనం దానివల్ల చెడు ఉంది అన్నారు. మనకు తెలిసి తప్పు చేయకూడదు. తెలిసి చేసిన తప్పు శిక్ష ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను ఇంక దాని జోలికి పోను అని చెప్పేసి నేను మా ఇంట్లో వాళ్ళకి చాలా 100% ఉన్నత ఫ్యాక్ట్ తెలియపరచడం జరిగింది. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఆ రోజు ధ్యానం చేశానండి. ఏమి కాలేదు. అంటే 10 to 11 నైట్ టైం కూర్చున్నాను. ఏమి కాలేదు. చేశాను. కొంచెం ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది. అంటే అంతకుముందు ఉన్న మైగ్రేన్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. సో నో ప్రాబ్లం. తర్వాత లేచి పడుకున్నాను. సెకండ్ డే ఆఫీస్కి వెళ్ళి వచ్చాను. అలానే చేశాను, పడుకున్నాను. థర్డ్ డేనండి అంటే ఆఫీస్కి వెళ్ళి వచ్చి స్నానం చేసి నైట్ టైం వచ్చేవరకు 10 రెడీ అయ్యే 10 అయిపోతుంది. 10 o'clockకి నేను స్నానం చేసి మెడిటేషన్ కూర్చున్నానండి. కూర్చుని హాయిగా మా గురువుగారిని మనసులో అనుకున్నాను. గురువుగారిని చూడలేదండి, పత్రిసారిని చూడలేదు. అయితే నేను గురువుగారిని తలుచుకున్నాను. గురూజీ, నేను ఈ ధ్యానంలో మంచి అనుభవాన్ని పొందాలి. నేను ఈ భూమి మీద జీవించిన ఆఖరి క్షణం వరకు నేను పొందినటువంటి ఈ యొక్క నా అనుభవాన్ని నేను ఇతరులకు ఎప్పుడు తెలియపరుస్తూ ఉంటాను. మీరు నాకు ఆ యొక్క మీ ఎనర్జీ నాకు ఇవ్వాలా, నాకు ఒక మంచి అనుభవం కావాలి ఈ రోజు అని చెప్పేసి నేను మనసులో గట్టిగా అనుకుని అలా కళ్ళు మూసుకుని కూర్చున్నానండి. అలా కూర్చున్నాను. ఆఫ్టర్ 10 minutes తర్వాత నాకు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి. అలా కూర్చున్న 10 minutes తర్వాత నేను ఒక మంచి డీప్లోకి వెళ్ళిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందంటే, నేను అలా మెడిటేషన్ కూర్చుని ఉండగానే 3 times బాగా ఏదన్నా మబ్బులు బట్టి తుఫాను లెక్క ఉరుములు మెరుపులు వస్తాయి చూడండి. ఆ టైంలో మెరుపు మెరిసినట్టు 3 సార్లు నాకు ఇక్కడ హెడ్ పైన కరెక్ట్ పైన మన ఏదైతే బ్రహ్మరంధ్రం అంటామో అక్కడ 3 times నాకైతే ఒక హైటెన్షన్ వైర్ పట్టుకుంటే ఎలా షాక్ కొడుతుందో అలా నాకు 3 times ఇక్కడ నాకు అలా ఒక ఫోర్స్ వచ్చి కొట్టింది. నా బాడీ అంతా షేక్ అయిపోయింది. అసలు నేను కళ్ళు కూడా తెరవలేదు. ఆ రోజు జరిగినటువంటి ఆ ఎక్స్పీరియన్స్ తోటి నాకు గతంలో అంటే బిఫోర్ మెడిటేషన్ నాకు ఏదైతే మైగ్రేన్ అయితే ఉందో ఆఫీసులో టెన్షన్స్ తోటి ఆ మైగ్రేన్ ఎట్టిపోయిందో ఇప్పుడు వరకు నాకు దాని జాడ లేదు. సో నేను ఇప్పుడు ఈ మార్గంలోకి వచ్చి మేడం 19 years అయిపోయింది. 19 years నుంచి గురువు గారు ఏదైతే మెడిటేషన్ చేస్తే నో మెడిసిన్, నో డాక్టర్, నో హాస్పిటల్ అన్నారు. దట్ ఈస్ మై ఫిజికల్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఈ విషయం పట్ల నేను ఆ తండ్రికి నేను ఈ ఆఖరి శ్వాస వరకు నేను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్లో పూర్తిగా దాన్ని వారికి శరణాగతిగా ఉంటాను. ఎందుకంటే నాకు ఫస్ట్ జరిగిన లాభం అంటే మెడిటేషన్ తోటి రూపాయి ఖర్చు లేకోకుండా నాకుండే ఆరోగ్య సమస్యలు నేను తొలగించుకున్నాను. మరి ఇప్పుడు వరకు నేను ఈ 19 yearsలో నేను ఏ ఒక్క రోజు కూడా నేను ఒక ట్యాబ్లెట్ కూడా వేసుకున్నాను. నాకు ఒక హెడేక్ కానీ ఒక జ్వరం అని కానీ మన లాస్ట్ 1920లో ప్రపంచం అంతా గడగడలాడించిన కరోనా వచ్చి 2 years ఉన్నప్పుడు కూడా నేను వ్యాక్సిన్ కూడా వేసుకున్నాను. సో ఇది మెడిటేషన్తో నేను అద్భుతమైన అనుభవం పొందాను. ఆ తర్వాత మా ఫ్యామిలీ నాన్ వెజ్ మరి నేను మానేశాను, వాళ్ళకి ఇచ్చేయాలి కదా, వాళ్ళ గురించని నేను ఆ తర్వాత నేను మానేసిన 2 times వాళ్ళ కోసం తీసుకొచ్చాను. 1 time మామూలుగా తిన్నారు మా 2 అమ్మాయిలు మా మిస్సెస్. సెకండ్ టైం తీసుకొచ్చాను, కర్రీ వండుకున్నారు. ఈవినింగ్ టైం తీసుకొచ్చాను, వండుకున్నారు. తిందామని చెప్పి అది నోట్లో పెట్టుకుంటే ఒక రకమైనటువంటి అంటే చేదుగా వచ్చేసి వాళ్ళు తినలేనటువంటి పరిస్థితి వచ్చేసి అంటే వితిన్ 20 daysలో వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్. ఆ వండుకుని కూడా ఒక్కడు కూడా తినకుండా ఎనకమాల ఖాళీ ప్లాట్ పడేశారు. ఇంకంతే. అంటే వితిన్ 20 daysలో మా ఇంట్లో పూర్తిగా నాన్ వెజ్ ఫ్యామిలీ వల్ల వెజిటేరియన్ ఫ్యామిలీగా మారిపోయి ఆ గురించి దైవం. ఆ తర్వాత మళ్ళీ 1 monthకి తటవర్తి రాజ్యలక్ష్మి మేడం గారు క్లాస్ పెట్టామండి. ఇక్కడ మా ఇంటి దగ్గర పెట్టారు. పెట్టిన తర్వాత వారు వచ్చి మేడం గారు చక్కగా మన విషయాలు కొన్ని చెప్తూ ధ్యానం గురించి అద్భుతంగా చెప్తూ మరి అది మన ఎట్లా ఉండాలంటే మనం వంట చేసుకునేప్పుడు అంటే 3 రకాలైనటువంటి పద్ధతులు మనం పాటించాలా. మన పాత్ర శుద్ధి ఉండాలి, పదార్థ శుద్ధి ఉండాలి, పాక శుద్ధి ఉండాలి అని చెప్పి 3 రకాలుగా అంటే పదార్థ శుద్ధి ఉండాలి, పాక శుద్ధి ఉండాలి అని 3 రకాలుగా చెప్పారు. పదార్థ శుద్ధి, పాక శుద్ధి అలా చెప్పుకుంటూ వచ్చారు. సరే ఇక దీంట్లో నాకు తెలిసినటువంటి వచ్చినటువంటి ఐడియా ఏమిటి అంటే మనం కూరగాయలు తెచ్చుకున్నప్పుడు మంచి కూరగాయలు తెచ్చుకుంటాము. మరి అలానే వండుకున్నప్పుడు పాత్రలు కూడా మంచిగా కడుక్కునే వండుకుని తింటున్నాము. మనం చేసేటప్పుడు పాకశుద్ధి మనం చేసేటప్పుడు కూడా మనం మనిషి ఎలా ఉండాలి, ఏ విధమైనటువంటి పద్ధతిలో ఉండి మనం వంట చేయాలి, ఈ రకంగా 3 రకాలుగా ఆమె చెప్పారు. సరే ఓకే, కూరగాయలు మంచిగానే తెచ్చుకుంటున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు మనం మేడం గారు చెప్పిన దాంట్లో ఏదో మనం పట్టుకోవాల్సింది ఉంది అని చెప్పేసి ఒక మెడిటేషన్ కూర్చోగా నాకు ఒక మెసేజ్ వచ్చింది.
అంటే మనం వండుకున్న ఇప్పటి వరకు మాంసం వండుకున్న తిన్న పాత్రలు మనం ఇంకా దీంట్లో వండుకుని తింటే మనకి దీనివల్ల కొంత మనకి బెనిఫిట్ జరగదు, కొంత మనకి గ్రోతింగ్ అనేది కరెక్ట్ రాదు. కాబట్టి ఈ వంట పాత్ర కూడా మార్చేస్తే కరెక్ట్ ఏమో, మేడం గారు ఇచ్చింది అది పాత్ర శుద్ధి అన్నారు కదా, పాత్ర శుద్ధి అంటే మనం మార్చేస్తే కరెక్ట్ అని చెప్పేసి నేను మా ఫ్యామిలీ చెప్పి, మా ఫ్యామిలీ 100% నాకు ఫుల్ కోఆపరేట్ చేస్తుంది. ఓకేనండి, ఓ మంచి పని అండి, మీకు వచ్చిన ఆలోచన మనం ఇమ్మీడియట్లీ చేసుకుందాము. దేవుడి దయ వల్ల మన కొత్త పాత్రలు కొనుక్కు తెచ్చుకోగలిగే స్థితి మనకి దేవుడి మనం వేరే కొత్త పాత్రలు తెచ్చుకుని. హలో, మనం ఆ పాత్రలు తీసుకొచ్చి వాడిని అలానే చేసుకుందామంటే అని చెప్పాను. మేము మళ్ళీ వెంటనే సిటీ పోయే పాత్రలు తెచ్చుకున్నాము. ఇంకా అలా కొత్త వంట పాత్రలు కూడా తీసుకొచ్చి వండుకోవడం మొదలుపెట్టాం. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే మేడం, ఏదైనా మనం మార్పు చెందాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళాలి అంటే ఒక మాస్టర్లు మనం ఏదైతే మనకు చెప్పారో దాన్ని మనం మనసా వాచా కర్మ అంటే త్రికరణ శుద్ధిగా వారు చెప్పిన పదాలను పట్టుకుని మనం త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే మనకు ఆ ఫలితాలు కనిపిస్తాయి. సో ఈ రోజు వరకు మేము మా కుటుంబ సభ్యులు ఎవరు కూడా, ఈవెన్ మా రక్త సంబంధికుల విషయాల్లో కానీ ఎవరైనా, మా నలుగురు అన్నదమ్ములు, ఒక సిస్టర్ అండి, మా ఒక్క ఫ్యామిలీలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మెడిటేషన్‌గా ఉన్నాము. మా కో బ్రదర్ వాళ్ళు, మా అత్తగారు, ఫాదర్, మామగారు, మా 3 ఫ్యామిలీలే మెడిటేషన్‌లో ఉన్నాము. మిగతా మా బ్రదర్స్ కానీ సిస్టర్స్ వాళ్ళు ఎవరు కూడా అందరూ తెలుసు. నేను ఎట్లా అయిపోయానంటే, నేను ఒక జడ్జిం లేని బ్రాహ్మణుడిని. అంటే జడ్జి ఉన్న బ్రాహ్మణులు కూడా తింటున్నారు, వాళ్ళు అపార్థం చేసుకోవచ్చు గ్రూప్‌లో ఉన్న వాళ్ళు కూడా. ఎందుకంటే నేను ఒక్కసారి ఒక మాట చెప్పిన తటవర్తి రాఘవరావు గారు నాకు చెప్పిన మాట నేను ఈ రోజు వరకు నా ప్రాక్టికల్‌గా దాన్ని నేను అప్లై చేసుకున్నాను. మరి దానివల్ల నాకు జరిగిన లాభం ఏమిటి అంటే, నేను ఎప్పుడైతే మనం తెలిసి మనం తప్పు చేయకుండా ఉంటున్నామో, మనం ఎప్పుడైతే సృష్టి నియమాలను మనం పాటిస్తున్నామో, ఆ సృష్టి మనల్ని ఎప్పుడు రక్షింపబడుతుంది అనేటువంటి సత్యాన్ని నేను తెలుసుకున్నాను. అంటే ఇప్పుడు మనం ఒక ధర్మ మార్గంలో ఉన్నప్పుడు ఆ ధర్మమే నిన్ను కాపాడుతుంది. ధర్మో రక్షితి రక్షితః అన్నారు. అంటే ధర్మం నిన్ను కాపాడితే ఆ ధర్మమే నిన్ను రక్షింపబడుతుంది. మరి మనం తెలిసి తప్పు చేయనప్పుడు ఇంకా మనకి ఏ కష్టాలు వస్తాయి, ఏ అనారోగ్య సమస్యలు రావు, ఆర్థిక సమస్యలు రావు. ఈ ఆర్థిక సమస్యలు కూడా రాబట్టి దీనికి ఇక్కడ కూడా ఒక రీజన్ ఉంది. నేను తింటున్నప్పుడు విలేజ్ నుంచి మా మదర్ లేరు కాబట్టి ఫాదర్ వచ్చినప్పుడు అప్పుడు నా సిస్టమ్ ఎలా ఉండేదంటే, ఎర్లీ మార్నింగ్ ఆయన ఊరు నుంచి ఇక్కడ రాగానే విజయవాడ హైవే రోడ్డు దగ్గరలో మా ఇల్లు ఉండేది, ఇక్కడ దిగేసేవాళ్ళు. నా దగ్గర ఎక్కువ 20 డేస్ 1 మంత్ ఉంటే 20 డేస్ నా దగ్గర ఉండేవాడు, బ్రదర్ దగ్గర 10 డేస్ ఉండేవాడు. ఆ 20 డేస్‌లో రోజు ఆయన నాన్ వెజ్. పొద్దున్న ఆయన బండి మీద ఎక్కించుకెళ్ళేవాడిని. 2 చేతులు, ఒక చేతిలో ఫిష్, ఒక చేతిలో చికెను ఇలా పట్టుకొచ్చేవాడు రోజు. అలా ఆయనకి నేను బిఫోర్ మెడిటేషన్ చక్కగా మా మిసెస్ బ్రహ్మాండంగా వండి పెట్టేది. నేను ఎప్పుడైతే మెడిటేషన్‌లోకి వచ్చానో, మా ఫాదర్ వచ్చినప్పుడు కూడా నేను అసలు ఏది తెచ్చేవాడిని కాదు, వండేవాడిని కాదు ఇంట్లో. మా ఫాదర్ అడిగేవాళ్ళు, "అయ్యా ఏంట్రా బాబు, ఒకానొకప్పుడు ఇలా తీసుకొచ్చేవాడు కదరా, నువ్వు ఏంటి ఇట్లా పాడైపోయినవి" అంటారు. నేను చెప్పాను, నాన్న అప్పుడు నీకు తీసుకొచ్చి పెట్టినప్పుడు నాకు ఈ మాంసాహారం తినటం వల్ల మనకు ఆరోగ్యమా అనారోగ్యమా, అలానే మన వలన ఒక జీవి అంటే ప్రత్యక్షంగా మనం చంపకపోయినా మన కోసం వాళ్ళు చంపు అమ్ముతున్నారు కాబట్టి, మనం ఒక జీవి ప్రాణి తీయటానికి మనం దానికి కారకులు అవుతున్నాం కాబట్టి అది ఎంత బాధపడుతుందో అంత బాధను మనం తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి ఒక మాస్టర్ గారు చెప్పారు. కాబట్టి ఇది తెలిసిన తర్వాత నేను తినకూడదు అనుకున్నాను. ఇట్లాగే మీ లెక్క ఎవరు వచ్చినా ఇక నేను పెట్టకూడదు అని కూడా నిర్ణయం తీసుకున్నాను. కాబట్టి ఇక మీరు ఎప్పుడు వచ్చినా ఇంట్లో నాన్ వెజ్ సెక్షన్ ఉండదు అని చెప్పి క్లియర్‌గా చెప్పేశారు. ఇక మీరు ఎప్పుడు వచ్చినా మీకు దానికి రెమెడీగా అద్భుతంగా మా ఫ్యామిలీ అంటే వెజిటేరియన్ ఫుడ్స్ బ్రహ్మాండంగా చేసి పెడుతుంది. అలాంటి మీకు ఏది కావాలంటే అయితే మీకు ఆ రుచుల్లో ఏం తేడా ఉండదు. కాకపోతే నాన్ వెజ్ ఉండదు. అంటే హింస కూడా ఉండదు. మనం అంటే ప్రకృతి సహజమైనటువంటి యొక్క కూరగాయల భోజనాలు కానీ, ఇంకా మనకు రకరకాలుగా ఎనర్జీ ఫుడ్స్ ఎన్నో ఉన్నాయి. అవన్నీ చక్కగా చేసి పెడుతూ ఉండేది. అలా మా ఫాదర్ కూడా ఆశ్చర్యపోయేవాడు. సో ఆ విధంగా నేను ఒక్కసారి తీసుకున్న నిర్ణయానికి అలా కట్టుబడి ఉన్నాను మేడం. అంటే మాంసాలు తీసుకొచ్చినప్పుడు నాకు నెలకు ఒక 3000 రూపాయలు ఎక్స్ట్రా ఖర్చు ఉండేది. మరి నేను ఇప్పుడు నాన్ వెజ్ మానేసి తర్వాత నాకు 3000 రూపాయలు, నాకు 1000 రూపాయల కూరగాయలు నాకు నెలకు సరిపోతుంది. ప్లస్ ఇంకోటి, అంతకుముందు అంటే ఇంట్లో వాళ్ళందరూ కొంచెం ఏదో ఒకటి జలుబు చేయటమో, దగ్గు, జలుబులు, జ్వరాలు ఉండేవి. ఇవాళ ఇంట్లో మా నలుగురికి ఎవరికి అటువంటి పరిస్థితి లేదండి. మేము నలుగురు కూడా ఎప్పుడు ఏంటంటే ఆ యొక్క తండ్రి మార్గంలో నడవటం వలన మేము ఎప్పుడైతే గురువుగారు చెప్పిన విషయాలను మేము తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నామో, ఈ రోజు వరకు మా ఇంట్లో అయితే మేమండి ప్రశాంతంగా, ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తున్నాం. ఈ విషయంలో మేము ఎప్పుడు కూడా ప్రతి క్షణము మేము గురువుగారిని ఇప్పుడు లేకున్నప్పుడు కూడా ఆ తండ్రిని నేను ఎప్పుడూ మర్చిపోను. ఎందుకంటే నేను ఈ మార్గంలోకి వచ్చి ఇప్పుడు 19 సంవత్సరాలు అయింది మేడం. అయితే ముఖ్యంగా నేను 17 సంవత్సరాలు చెప్పాను కదా, మనందరి గురువు అయినటువంటి ఆ యొక్క జగద్గురు
బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. నా యొక్క భావన ఎలా ఉంటుందంటే, వారు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక్కళ్ళైతే నాకు ఈ ఆధ్యాత్మిక మార్గంలో పునర్జన్మనిచ్చినటువంటి తల్లి, తండ్రి, గురువు, దైవం. నేను ఈ విధంగా ఆ తండ్రిని నేను ఎప్పుడు మనసులో స్మరించుకుంటాను. ఎందుకంటే ఒక తల్లిగా వారు మనకి ఎలా చేయాలో, ఎలా చేశారు అనేది 17 సంవత్సరాలు వారితో నేను హైదరాబాద్లో, అంటే గురూజీ నెలలో 25 రోజులు 26 రోజులు బయట అవుట్డోర్ తిరిగి వస్తూ ఉండేవాడు. మన ఇండియా కానీ అదర్ కంట్రీస్లో కానీ. హైదరాబాద్లో ఎవ్రీ మంత్ కంపల్సరీ 4 డేస్ ఉండేవాడు. 4 డేస్ ఉన్నప్పుడు కంపల్సరీగా గురూజీ గారి దగ్గర ధ్యాన జగత్ ఆఫీస్ ఉంటే అక్కడ ఉండేవాడు. ఇంటికి వెళ్ళేవాడిని. మెహదీపట్నంలో స్పిరిచువల్ ఇండియా ఆఫీస్ ఉండేది, అక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేవాడు. హైదరాబాద్ సిటీ ఎంటర్ అవుతున్నారంటేనే గురువు గారి దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చేది. ఎందుకంటే గురువు గారు నాకు పరిచయం అయిన దగ్గర నుంచి గురువు గారికి నేను సేవ చేసుకుంటూ ఉండేవాడిని. అట్లానే ఆఫీస్లో ఎవరైనా ఉంటే కూడా నేను ఆఫీస్ నుంచి వెళ్తూ అందరూ ఎంతమంది ఉన్నా 50 మంది ఉన్నా కూడా 50 మందికి ఏదైనా స్నాక్స్ కానీ అటువంటి ఏది కావాలంటే అది తీసుకెళ్తూ ఉండేవాడు. అప్పుడు నాకు అట్లా ఫైనాన్షియల్ కూడా అంత ఇబ్బంది ఉండేది కాదు. అట్లా నాకు అందరూ చాలా క్లోజ్నెస్ అయిపోయారు. గురువుగారితో పరిచయం అయిన దగ్గర నుంచి గురువుగారు మా తండ్రి మరి కాళ్ళకి చక్రాలు లేవు కానీ మరి 40 సంవత్సరాల యావత్ ప్రపంచాన్ని ఈవేళ మనలాంటి వాడిని మరి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ఒక్కళ్ళైతే మరి పునర్జన్మిచ్చినటువంటి మనకి లక్షలాది కుటుంబాన్ని వారు పునర్జన్మిచ్చారంటే ఆ తండ్రి ఎంత తిరుగుతూ ఉంటారు. మరి వారు తిరిగి వచ్చినప్పుడు వారి బాడీ అంత మనిషి శారీరకంగా మనం చూస్తున్నటువంటి మనకు కూడా వారికి కూడా దేహం మీద అలసిపోయి ఉంటుంది కదా. సేవ చేయాలని ఉద్దేశంతో నేను వెళ్ళి ఆయనకి చాలా చక్కగా, అంటే అదొక అదృష్టంగా భావించుకుని నేను సేవ చేస్తూ ఉండేవాడు. సేవ చేస్తున్నప్పుడు నాకు సేవలతో నా షర్ట్ కూడా తడిసిపోయేది. అంత బాగా సేవ చేస్తూ ఉండేవాడు. ఇక లాస్ట్ గురువు గారు ఎలా చేసేవాడు అంటే, ఇక్కడ చేతులు మేంచి ఇక్కడ మెడ వరకు ఇక్కడ కూడా ఎక్కి తొక్కించుకునేవాడు. అంటే నాకు ఎక్కాలంటే ఫీల్, నువ్వు ఇక్కడ ఎక్కువ తొక్కరా రామ్మోహన్ అని చెప్పేసి అని అట్లా తొక్కించేవాడు. అంటే నన్ను చూస్తున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయాడు. నువ్వు ఇంత రాత్రి తెల్లవాళ్ళు కూడా ఇలా చేస్తున్నావు కదా, నీకేం అలసట్లేదా అనేవాడు. నేను 12 hours గురువు గారు సేవ చేస్తున్నవాడు ఎప్పుడు చేస్తుండేవాడు. గురువు గారు పడుకున్నారేమో జస్ట్ నేను అట్లా ఒక్క నిమిషం ఆగేవాడు, నువ్వు అనేవాడు. నేను మళ్ళీ సేవ చేస్తున్నాను. అంటే 12 hours అలా సేవ చేసినా కూడా నాకు ఏమాత్రం అలసట వచ్చేది. అంటే నాకు డబుల్ ఎనర్జీ, త్రిబుల్ ఎనర్జీ ఇచ్చేవాడు గురువు గారు. నాకు ఇప్పుడు వారి ఎనర్జీ ఏంటంటే నాకు పరిచయం అయిన దగ్గర నుంచి నాకు తెలుసు. అంటే ఆ వారి ఎనర్జీ నన్ను ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, నన్ను ఎలా కాపాడుతుంది, అంటే మన ఒక గొడుగు మనకి ఎలా ఉపయోగపడుతుంది, అంటే ఒక సత్య మార్గం, ఒక ధర్మ మార్గాన్ని తెలియపరిచిన గురువు అడుగు జాడల్లోకి మనం అందరం వచ్చామంటే ఇది మన పూర్వజన్మ సుకృతం. ఆ తండ్రి పట్ల మనం ఎప్పుడూ కృతజ్ఞతగానే ఉండాలి. వారు ఏదైతే చెప్పారో శ్వాస మీద ధ్యాస, నీ శ్వాసే నీ గురువు అన్నారు మనకి. అది కూడా ఒకటి చెప్పారు, నేను నీ గురువుని కాదయ్యా, మనం మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్, ఇది మనందరికీ తెలిసిన సత్యమే. నీ శ్వాసే నీ గురువు రాజ్యం చెప్పారు. మరి ఆ అంత మహానుభావంతో ఆయన మనకు పరిచయం అంటే ఎంత అదృష్టం అండి. ఈ ధ్యాన మార్గంలో రాకముందు ఇంకోటి కూడా ఉండేదండి. సోమవారం ఒక పూట అండి, గురువారం ఒక పూట, శనివారం ఒక పూట. అంటే ఈ వారంలో ఈ 3 రోజులు సోమవారం శివుడు, గురువారం సాయిబాబా, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి 3 పూట్ల ఒంటిపూట భోజనం తినేవాడు. మీకు అసలు ఏమి బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ ఏమి తీసుకునేవాడు. ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ గురూజీతో పరిచయం అయిన తర్వాత ఒక సోమవారం రోజు సిటీలో ఒక క్లాసు తీసుకెళ్లారండి. ఈవినింగ్ టైం క్లాస్ అయిపోయింది. రామ్మోహన్ రావు ఎక్కడ అన్నారు. సార్ గురూజీ నువ్వు ప్లేట్ తీసుకో ఫస్ట్ అన్నారు. తీసుకున్నాడు. అర్థమైపోయింది, నాకు అర్థమైపోయింది. ఓహో, నాకు ఇవాళ సోమవారం, నేను తినను, 20 సంవత్సరాల నుంచి తింటలేదు, ఇవాళ నన్ను ప్లేట్ తీసుకున్నారంటే ఇక నాకు ఈ ఒక్కపూట భోజనాలతో అవసరం లేదు, నువ్వు కరెక్ట్ తినాల్సిందే ప్రసాదం అని చెప్పేసి అని, నువ్వు ప్రసాదం ప్లేట్ తీసుకు, ఫస్ట్ ప్లేట్ నీదేనే అన్నారు. అలా ఒక సోమవారం. అలాగే మళ్ళీ సిటీలో గురువారం ఒక ప్రోగ్రామ్ జరుగుతున్నప్పుడు అక్కడ కూడా క్లాస్ జరిగింది. అలా సేవ చేస్తూ మరి గురువుగారు బ్యాగ్ పట్టుకున్న మన ఫ్లూట్ బ్యాగ్ నా ఒక్కడే తప్పితే ఎవరు పట్టుకొని ఇచ్చేవాడు. అంటే అది గొప్పతనం కాదండి. అంటే సిటీలో కూడా మన ఆతాపాలకి ఎంతో మంది మాస్టర్లు వస్తున్నప్పుడు కూడా మరి ఆ తండ్రి భావన ఏంటో నాకు తెలియదు. రామ్మోహన్ ఈ బ్యాగ్ ఎవరికి పడితే వాడికి ఇవ్వకూడదు, నువ్వు ఈ బ్యాగ్ నువ్వే పట్టుకుని ఎప్పుడు నాతో కూడా ఎనభాలే ఉంటా చూడు, మళ్ళీ అక్కడెక్కడ పోవద్దని. నేను ఎప్పుడు గురువు గారు ఎనభాలే ఉండేవాడు. ఇట్లానే ఒక గురువారం వెళ్ళినప్పుడు ఒక క్లాస్ అయిపోయిన తర్వాత రామ్మోహన్ రావు అందరూ డిన్నర్ చేస్తున్నారు మేడం, నేను అక్కడ పక్కన నుంచున్నాను. వాళ్ళని ఎవరైతే ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారో వాళ్ళని పిలిచి 2 ప్లేట్లు పెట్టుకురండి అన్నారు. భోజనం పెట్టుకురమ్మని చెప్పిన తర్వాత రామ్మోహన్ రావు ఎక్కడున్నావు, ఇక్కడ రా, ఇక్కడ కూర్చోను, పక్కన కూర్చోను, నువ్వు ఫస్ట్ తినాలన్నా. నేను తిన్న తర్వాత గురువు గారు. అంటే సోమవారము, గురువారము, శనివారము మేము ఈ ధ్యానంలో రాకముందు 20 సంవత్సరాల పాటు చేసినటువంటి ఒక పూట భోజనాలు కూడా ఆ పొద్దు చెల్లించేశారు. అంటే వీటితో నీకు లాభం లేదయ్యా, నువ్వు కరెక్ట్ మార్గంలో వచ్చావు కాబట్టి అవన్నీ వదిలేసేయని చెప్పేసి ఆయన చెప్పకుండా ఈ విధంగా మనకు ప్రాక్టికల్లీ చేయించారు.
ఇంకా అప్పుడు సంది ఇక మళ్ళీ గురువారం, సోమవారం, శనివారం అనేది నాకు పట్టింపు లేదు. ఎందుకంటే గురువుగారు చెప్పారు, మితాహారమే మనిషికి ఆరోగ్యకరం అని చెప్పారు. అలానే జీవహింస చేయనటువంటి శాకాహారమే మనిషికి అమృతాహారం అన్నారు. మరి ఎప్పటి వరకు మేము గత 19 సంవత్సరాల నుంచి పూర్తిగా వెజిటేరియన్గా ఉన్నాము. ఎట్టి పరిస్థితులు ఎక్కడికి వెళ్ళినా కూడా మేము ఎటువంటి మాకు ఆలోచనలు రావు. మా గురించి ప్రత్యేకంగా వాళ్ళు మాకు దగ్గర వాళ్ళైతే ఏర్పాటు చేస్తారు. లేదంటే మేము వెళ్ళామా, అటెండ్ అయినామా, హాజరయ్యని చెప్పేసి మేము వెనక్కి వచ్చేస్తాం. సో ఇట్లా మాకు జీవితాలు గడుస్తుంది మేడం. అయితే పత్రిజీ గారితో పరిచయం అయిన దగ్గర నుంచి మా లైఫ్ ఎలా ఉందంటే మేడం, ఇలా సేవ చేస్తూ ఉన్నాను. మరి ఈ రకంగా మేడం గారు చెప్పగానే గిన్నెలు మార్చాను, వీర్రాఘవరావు గారు చెప్పగానే శాకాహారి అయిపోయాను, క్లాస్ పెట్టగానే గిన్నెలు మార్చేశాను. అయిపోయిన తర్వాత ఒక 3 months లో మాకు ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేశారు మేడం. ఒక పౌర్ణమి రోజు మరి మధుమోహన్ గారు మాకు దగ్గరలో ఒకటి హనుమాన్ టెంపుల్ అని ఉందండి ఎల్బీనగర్ దగ్గర. ఆ హనుమాన్ టెంపుల్ ఓపెన్ ఉంటుంది. అక్కడ ఒక 4x4 పిరమిడ్ హ్యాంగ్ చేశారు. అక్కడ ధ్యానం క్లాస్ ఉంది. ఈవినింగ్ 6 to 9 అని చెప్పేసి అని అందరికీ ఇన్విటేషన్ చెప్పారు. ఆ రోజు దగ్గర దగ్గర ఒక 500 మంది వెళ్ళారు. 500 మంది వెళ్ళే వరకల్లా అక్కడ ఏమైపోయిందంటే ఆ టెంపుల్లో ఎక్కువ హెవీ క్రౌడ్ అయిపోయారు. అసలు ఆ పిరమిడ్ దగ్గరలో కూడా వెళ్తాను మాకు వీలు పడలేదు. సో 3 hours ఏదో గురూజీ ఫ్లూట్ పెట్టారు. మేము మెడిటేషన్ చేసాం. గురూజీగా రాలేదు, ఆయన మధుమోహన్ గారు వారి ఆధ్వర్యంలో జరిగిన ప్రోగ్రామ్. 3 hours మెడిటేషన్ చేసుకుని హ్యాపీగా వచ్చేసారు. అయిపోయింది. ఆ నెక్స్ట్ డేనే మాకు కర్మనగట్ల మా ఫ్రెండ్స్తో వాళ్ళు ఎవరితో మ్యారేజ్ ఉంటే వెళ్ళారు. ఆ హనుమాన్ టెంపుల్ వైపే వెళ్ళాలన్నమాట. అటు నుంచి వెళ్తున్నప్పుడు చూశారు ఆ టెంపుల్ దగ్గర ఎవరు లేదు. మామూలుగా 12 o'clock మ్యారేజ్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళి లంచ్ చేసుకుని వస్తూ ఉండగా గుడి దగ్గరికి వచ్చిన తర్వాత నేను అక్కడ ఆగాను. ఆగిన తర్వాత చూశాను ఇక్కడ ఎవరు లేరు కదా. నిన్న రాత్రి వస్తే మరి ఇక్కడ ఈ పిరమిడ్ దగ్గర మనం ధ్యానం చేస్తానికి అవకాశం కుదరలేదు కాబట్టి హలో సార్, ఆ పిరమిడ్ కింద నిన్న పౌర్ణమి రోజు ధ్యానం చేయడానికి వీలు పడలేదు కాబట్టి ఈ రోజు దీని ఏదో మనం దీని సంగతి ఏంటో చూడాలి. అటు పిరమిడ్ అంటే ఏమిటో నాకు ఎక్స్పీరియన్స్ ఏం కాలేదండి అప్పుడు వరకు. ధ్యానం వల్ల అనుభవం పొందాను కానీ పిరమిడ్ గురించి నాకు అనుభవం పొందలేదు. సో ఈ పిరమిడ్ కింద ఇవాళ కూర్చునే అవకాశం ఉంది. ఎవరో లేరు కాబట్టి దీని కింద కూర్చోవాలని ఎగ్జాక్ట్లీ 1 o'clock డే టైం కూర్చున్నాను మేడం. కూర్చున్నాడు 5 నిమిషాల తర్వాత నేను కూర్చునేటప్పుడు అక్కడ ఒక కుక్క వచ్చి కూర్చుని ఉందండి అంతే. ఇంకెవరు లేరు. ఎందుకంటే 1 o'clock అయింది. ఓపెన్ ఉంటుంది అనమాట అక్కడ టెంపుల్ హ్యాంగ్ చేసి ఉంది అనమాట. అది ఒక హాల్లో పిరమిడ్. మధ్యాహ్నమా సార్, నైటా సార్? డే టైం మేడం. డే టైం మధ్యాహ్నం. ఇక్కడ హైదరాబాద్ లో మ్యారేజ్ అంతా కూడా డే టైం అవుతుంది. యాక్చువల్ గా మన ముహూర్తాలు కూడా ఎలా ఉంటాయి అంటే ఇక్కడ తెలంగాణలో పెళ్లి ముహూర్తాలు కరెక్ట్ లంచ్ టైం. అటు మన ఆంధ్ర సైడ్ అయితే నైట్ టైం ముహూర్తాలు ఉంటాయి. ఇక్కడ అన్ని డే టైం ముహూర్తాలు ఉంటాయి. 1 o'clock మ్యారేజ్ అయిపోయింది. లంచ్ చేసుకుని వచ్చాను. డే టైం అనమాట. వచ్చి ఆ పిరమిడ్ల కింద కూర్చున్నాను మేడం. ఈ పిరమిడ్ శక్తి ఏంటో నాకు తెలవాలి, దీని అనుభవం నాకు రాలేదు ఇప్పటి వరకు అని చెప్పేసి అలా గురువు గారు తలుసుకుని అలా కూర్చున్నాను మేడం. ఒక 10 minutes తర్వాత మేడం నాకు అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నేను ఎక్కడ కూర్చున్నాను నాకు తెలియదు. అట్లా 45 minutes ఆ పిరమిడ్ కింద కూర్చుంటే నా బాడీ అంతా ఎవరో ఒక ఇనప సంఖ్యలతో బీయించినట్టు బీయించేశారు. అది తర్వాత ఎట్లా అయిపోయిందంటే సినిమాల కలర్స్ గా తిప్పుతూ ఉంటారు చూడండి, ఆ టైప్లో నా బాడీ అంతా సుట్టేసినట్టు అయిపోయి 45 నిమిషాలు అసలు నేను ఎక్కడున్నా నాకు తెలియదు. ఆఫ్టర్ 45 minutes తర్వాత నేను ఇక్కడ ఒక హనుమాన్ టెంపుల్ ఇక్కడ పిరమిడ్ కింద కూర్చున్నానటువంటి ఆ యొక్క ఎరుక ఆఫ్టర్ 45 minutes తర్వాత నాకు వచ్చింది. ఒక 45 నిమిషాలు అద్భుతమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయింది. అంటే పిరమిడ్ పవర్ ఏంటనేది ఆ రోజు కూర్చున్నప్పుడు నాకు అంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్. అనుకున్నాను, అమ్మో దీంట్లో ఇంత శక్తి ఉంది, మరి ఇదేదో దీని సంగతి చూడాలని చెప్పేసి మనసులో అనుకున్నాను. ఇంటికి వచ్చి మా ఫ్యామిలీతో చెప్పాను, ఇట్లా నేను ఈ రకంగా నిన్న మనం వెళ్ళినప్పుడు అక్కడ పిరమిడ్ కింద ధ్యానం చేస్తాను వీలు పడలేదు కదా, మరి ఈరోజు నేను ఇట్లా వస్తూ కూర్చున్నాను, ఈ రకంగా నా అనుభవం అయింది, చాలా హ్యాపీగా అనిపించింది. మనం ఒక పని చేద్దాం, ఈవేళ మనం ఉంటున్న ఇంట్లో హాల్లో కనీసం అంటే ఒక 40 members కూర్చునే విధంగా హాల్ పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒక 4 పిరమిడ్లు హ్యాంగ్ చేసి ఒక కేర్ సెంటర్ లెక్క పెట్టేద్దాము అని చెప్పేసి అని అన్నారు. అయితే అంత తొందరగా వెంటనే మా మనసులో నుంచి బయటకు రాదు. అంతకుముందు మేము అక్కడ ధ్యానం క్లాసులకు వెళ్తున్నప్పుడు మా ఇద్దరు అమ్మాయిలు, నేను, మిస్సెస్ నలుగురు కలిసి స్కూటర్ మీద వెళ్తూ ఉండేవాడు. అంటే ఈ పిరమిడ్ ఎక్స్పీరియన్స్ రాకముందు నలుగురు కలిసి అక్కడ ప్రోగ్రామ్ స్కూటర్ మీద వెళ్ళేవాడు. కొంచెం ఎలా అంటే కంజెస్టెడ్ ఉండేది. అయితే అప్పుడు నా మనసులో ఏముందంటే ఆలోచన, ఒక 70,000 rupees నా దగ్గర క్యాష్ ఉంది, మనం ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ కొనుక్కుంటే ఏదైనా క్లాసులకు వెళ్ళాలంటే నలుగురు ఫ్రీగా వెళ్ళడానికి వీలు అవుతుంది కదా. అయినా నేను ఆ భావంతో, మా మిస్సెస్ కూడా తెలుసు, వారి 70,000 క్యాష్ ఉంది, కారు కొనుక్కుందామని ఆలోచనలు ఇద్దరు ఉన్నాము.
సరే అనుకున్నప్పుడు నేను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పగానే ఆమె ఏం చెప్పారంటే, ఏంటి ఏం చెప్పారు? ఇట్లా మనం 4 పిరమిడ్లు హ్యాంగ్ చేసి కేర్ సెంటర్‌కి పెట్టేద్దాం. గురువుగారు తీసుకొచ్చి రిబ్బన్ కట్ చేపిచ్చేద్దాం. ఈ పిచ్చి ఆలోచనలొద్దు. ఇంట్లో పెడితే ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకోవాలంటే ఎవరు ఇష్టపడరు. మన ఇంట్లో మన పనులు మనకుంటాయి. మనం ఎవరన్నా అట్లా పెడితే కూడా ఎవరైనా వచ్చి ధ్యానం చేసుకుంటే డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇలా వద్దే వద్దు. మనకి దేవుడి దయ వల్ల మన సొంత ఇల్లు కాబట్టి పైన పిరమిడ్ కడతానికి ప్లాన్ చేయండి. దానికి సంబంధించిన వాళ్ళని టెక్నికల్‌గా ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించండి. ఎక్కడ కడితే బాగుంటుందో, ఎంత అవుతుందో ముందు వాళ్ళతో మాట్లాడండి. తర్వాత ఏం చేయాలో ఆలోచించేద్దాం. వెంటనే నేను ఒక మధు అని చెప్పేసి ఒక ఇంజినీర్ ఉన్నారు మేడం. అప్పుడు మన పిరమిడ్స్ కన్స్ట్రక్షన్‌కు ఆయన గైడ్ చేస్తూ ఉండేవాడు. ఆయన పిలిపించాము మధుమోహన్ గారి ద్వారా. ఆయన వచ్చి చూసారు. ఇప్పుడు నేను పిరమిడ్‌లోనే ఉన్నానండి. పిరమిడ్‌లో ఉండే మాట్లాడుతున్నాను. అవునా సార్? ఓకే. అయితే ఆయన వచ్చి చెప్పారు ఇట్లా కింద బెడ్రూమ్ సైజ్ 15/15 ఉంది కదా! ఈ 15/15 పైన యాజ్ టీజ్ కట్టేయచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ నైరుతి మూల ఇక్కడ వాటర్ ట్యాంకులు అవి ఉన్నాయండి. ఇవన్నీ డిస్మాంటిల్ చేసి కొంచెం సైడ్‌కి మార్క్ చేసుకుంటే ఇక్కడ కట్టేస్తే ఆ లోడ్ బేరింగ్ అంతా కూడా కరెక్ట్‌గా ఉంటుందండి. ఇది ఈజీగా మీకు కన్‌స్ట్రక్ట్ చేసుకోవచ్చు బాగుంటుంది అని చెప్పారు. నేను మా మిసెస్ కూడా ఉన్నారు సేమ్ టైమింగ్. ఓకే. మీరు ఇదే ప్రకారం చేసేద్దాం ఇమ్మీడియేట్‌గా రేపు వర్క్ స్టార్ట్ చేశారు. అంతేనండి. ఇంకా వాటర్ ట్యాంకులు మార్పిచ్చేశారు. ఇక్కడ పిరమిడ్ కట్టాలంటే ఎస్టిమేషన్ మామూలుగా అంటే ఒక 1,00,000 అయిపోతుంది. కానీ ఇది టోటల్‌గా కంప్లీట్ అయ్యే వరకల్లా 1,50,000 అయింది. అంటే నేను మళ్ళీ ఒక ₹1,00,000 సిట్ చేస్తే మా ఫ్రెండ్ అప్పుడు మా కాలనీ ప్రెసిడెంట్ నారాయణ గౌడ్ గారు ఉండేవాడు మహానుభావుడు. రామ్మోహన్ రావు తీసేసుకొని ముందు 80,000 ఇది క్యాష్ అని చెప్పి ఆయన ఇచ్చారు. నా దగ్గర 70,000 1,50,000తో పిరమిడ్ కంప్లీట్ చేసామండి. వనస్థలిపురంలో ఫస్ట్ పిరమిడ్ అండి. గురువు గారు వచ్చి రిబ్బన్ కట్ చేశారు. దాని పేరు మైత్రేయ బుద్ధ పిరమిడ్ ధ్యాన కేంద్రం. అది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మేడం, మాది కాదు. వనస్థలిపురం ఫస్ట్ పిరమిడ్ మేడం. సూపర్ సార్. ఈ వేళ మా ఏరియాలో కనీసం అంటే ఒక 50 పిరమిడ్లు వచ్చినాయి. ఈ హ్యాపీ. పిరమిడ్ ఈ పిరమిడ్ కట్టిన తర్వాత మేడం ఇక్కడికి కొన్ని వేల మంది వచ్చి కొత్త వాళ్ళు ధ్యానం నేర్చుకున్నారు మేడం. అంటే పిరమిడ్‌లో మనుషులకి ఎంత ఆరోగ్యకరం ఉంటుంది, ఎంత హీలింగ్ జరుగుతుంది, ఎంత ధ్యానం ఎలా కుదురుతుంది అనేది ఇది ఒక హీలింగ్ పిరమిడ్ మేడం. అంటే ఎవరికి వాళ్ళు స్వానుభవం మేడం. ఇది నేను చెప్పుకోవటం కాదు. ఇది మాకు ఒక అదృష్టం మేడం. అంటే మాకు ఇంకా జన్మలో ఉన్న గురువు గారు ఓపెనింగ్ వచ్చినప్పుడు కూడా మా మిసెస్‌కి నాకు ఒక మాట చెప్పారండి. రామ్మోహన్ రావు నీకు మీ ఆవిడకి ఇంకా జన్మలు లేవయ్యి ఇదే ఆఖరి జన్మ అని కూడా చెప్పారు. అంటే పిరమిడ్ కట్టిన రోజే 400 మంది వచ్చారు మేడం ఓపెనింగ్‌కి. చాలా బాగా జరిగింది. 10 నిమిషాలు ముందెళ్తారని చెప్పన్నారు. రిబ్బన్ కట్ చేసిన తర్వాత మైక్ మా మిసెస్‌కి ఇచ్చి మేడం మీరు మాట్లాడాలి అన్నారు. సార్ నేనెప్పుడు మాట్లాడలేదండి అంటే, లేదు మీరు మాట్లాడాలి అన్నారు. అంటే మా మిసెస్ చెప్పింది. మేము తెలిసి ఈ జన్మలో ఏం తప్పులు చేయలేదు. కష్టాలు ఎందుకొస్తాయి? కర్మలు అంటారు కదా! ఈ కర్మలని, కష్టాలు ఎందుకొస్తాయి అని ఒక్క మాట అన్నారండి అంతే. దాని మీద గురువుగారు 3 గంటలు స్పీచ్ ఇచ్చారు. అంటే కర్మ సిద్ధాంతం ఎలా ఉంటుంది? మనకు తెలవదు. గత జన్మలో చేసినవి ఉంటాయి. ఈ జన్మలో చేసినవి ఉంటుంది. అవన్నీ మనం అనుభవించాల్సిందే మేడం. ఈ జన్మలో మీ ఆయన ఏం చేయలే, మీరు ఏం చేయలే. మీరు తెలవంగానే మానేశారు సంతోషం. కానీ గతంలో అకౌంట్‌లో అన్నీ ఉంటాయి కదా! అవన్నీ మూటలన్నీ ఎవరు తీసుకోవాలి? ఎవడి అకౌంట్‌లో వాడే దాన్ని క్లియర్ చేసుకొని వెళ్ళాలి కదా! ఆ విధంగా మీరు అనుభవిస్తున్నారు. అవి అనుభవించడానికి మీకు భరించే శక్తి ఉంది కాబట్టి మీరు అనుభవించడానికి మీకు ఆ ట్రబుల్స్ అన్నీ వస్తున్నాయి. మీకు ఇవన్నీ క్లియర్ అయిపోతుంది. ఇక మీకు జన్మ ఉండదు గాక ఉండదని చెప్పి గురువుగారి నుంచి ఒక మాట వారి నోటి నుంచి వారు ఆ వాక్ ఇచ్చారండి బ్రహ్మవాక్కు. అయితే ఆ ఓపెనింగ్ రోజు కూడా ఒక మాట చెప్పారండి. మనం తింటే గారెలే తినాలి, వింటే భారతం వినాలి, మాట్లాడితే ముత్యాలు రాలాలని చెప్పారు. అంటే ఈ భూమి మీద మనం ఆఖరి జన్మ చేసుకోవాలంటే, ఒరే బాబు ఒక పిరమిడ్ కడితేనే కాదు. నువ్వు ఈ రోజు నుంచి ఎప్పుడు ప్రచారం చేస్తూ ఉండాలి. ఎవరికి వీలైతే అది పాంప్లెట్లు కావాలంటే పాంప్లెట్లు చేస్తూ ఉండాలి. ర్యాలీలు ఎప్పుడు ఎక్కడ జరగకుండా కూడా నువ్వు దాన్ని టోటల్‌గా నువ్వు ఆర్గనైజ్ చేస్తూ ఉండాలి. నీకు ఆ శక్తి ఉంది. నేను నీ ఎనకమాల ఉంటాను. నువ్వు ఇది తప్పనిసరిగా ఈ 84 జోన్ నువ్వు ఈ పరిసర ప్రాంతాలు మొత్తానికి నువ్వు ఇన్‌చార్జ్‌గా ఉండి, ఎక్కడ ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా నువ్వు ముందుండి నడిపించాలి. అందరిని మోటివేట్ చేయాలా. నీ ద్వారా కొన్ని లక్షల మంది ఇక్కడ మోటివేటర్స్‌గా తయారు కావాలా. ఇది నీ బాధ్యత. అప్పుడే నీకు ఆఖరి జన్మ అవుతుంది సుమా అని చెప్పి అదొక మళ్ళా తగిలిచ్చేశారు. గురువుగారు ఏది చెప్పారో అది చేయటానికి మేము ఎప్పుడు కూడా 100% మేడం మనసా, వాచా, కర్మణ త్రికరణ శుద్ధిగా ఒక్కొక్క ప్రోగ్రామ్‌కి 50,000 అయినా, 1,00,000 అయినా కూడా నేను ఎవ్వరిని కూడా ఇలా అడగనే అడగను. అంటే ఎవరైనా మాస్టర్స్ వాళ్ళ ఇష్టంతో నేను 1000, 2000 గ్యాస్ సిలిండర్ అంటే తీసుకుంటే తప్పగా ఈ ప్రోగ్రామ్ గురువుగారు ఏదైనా సిటీలో మెగా ప్రోగ్రామ్స్ ఏదన్నా కూడా మేడం ఎల్బీనార్ జోన్‌లో రామ్మోహన్ రావుకి చెప్పండి అని చెప్పేసారు. అంటే చెప్పడం అంటే అది ఇక్కడ నేను ఒక్కడే కాదు మేడం. అంటే నాకు అద్భుతమైన టీమ్ ఉంది ఎల్బీనార్. ఇట్లా చెప్పంగానే ఒక 1 అవర్‌లో కనీసం ఒక 200 మెంబర్స్ మినిమమ్ గ్యాదర్ అయిపోతారు. ఇట్లా 1,00,00,000 మంది పబ్లిక్ ఉంటారు.
ఈ 1,00,00,000 మంది పబ్లిక్ ప్రోగ్రామ్ లో అంటే 4 మూలలు అంటే ఇది ఒక మూల అంటే కారణం. ఇక్కడ ప్రోగ్రామ్ చేయాలి అంటే సిటీలో ఎక్కడ ప్రోగ్రామ్ చేయాలంటే అందరూ తొందరగా బిల్డింగ్ ఇచ్చేవాడు కాదు. రామ్మోహన్ ఈ ప్రోగ్రామ్ నువ్వు చేయాలి అంటే గురువు గారు ఓకే అనుకోండి. అంటే గురువు గారు తర్వాత చెప్పారు ఏ మాట చెప్పినా ఎస్ అనే కానీ మాట రావాలి కానీ ఒక మాస్టర్ నోట్ అంటే నో అని రాకూడదు. నేను ఎప్పుడైనా ఓకే గురువు గారు మీరు చెప్పే నేను చేసేస్తాను. అలా గురువు గారు ఏది ప్రోగ్రామ్ చెప్పినా స్పిడ్ సిటీస్ లో పెద్ద పెద్ద ర్యాలీలు చేయాలన్నా మంచి మంచి ప్రోగ్రాంలు చేయాలన్నా అలాంటి 2008లో ధ్యాన గ్రామీణం అని ఒకటి చేసే మేడం. ఇక్కడ మాకు రూరల్ విలేజ్ ఒక ఎమ్మెల్యే గారి విలేజ్ తొర్రూరు అని అద్భుతంగా పలానా తారీఖు నాడు అని చెప్పి 2009లో ఒక డేట్ ఇచ్చారు. ఆ డేట్ ఇస్తే ఆయన డేట్ ఇచ్చిన కంటే 3 రోజుల ముందు నుంచి కుంభవృష్టి మేడం ఇక్కడ అంతా ఇట్లా వాతావరణం సైక్లోన్స్ ఎఫెక్ట్ అని చెప్పి వాయుగుండాలని. నేనైతే ఎమ్మెల్యే గారు బ్రదర్స్ వాళ్ళందరూ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఇట్లా సంగతి అన్న ఇట్లా గురువు గారు టైం ఇచ్చారు మన ఊర్లో పెడదాము హైవేకి దగ్గరలో ఉందంటే ఓకే రామ్మోహన్ పెడదాం నో ప్రాబ్లం ఉన్నారు. వారం రోజుల ముందు చెప్పొచ్చారు. మళ్ళా 3 రోజుల ముందు చెప్తే మరి వాతావరణం ఇట్లా వాయుగుండాలు తుఫాను వర్షం వస్తుంది అన్నారు రామ్మోహన్ ఎట్లా అని చెప్పారు. అయితే ఎమ్మెల్యే గారు బ్రదర్ ఉన్నారండి రామిరెడ్డి గారని. నేను ఆయనతో చెప్పాను అన్న ఒకటి గురువు గారు మనకు టైం ఇచ్చారంటే మనకి అది 100% మనకి ఇక్కడ నేచర్ ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి మనం గ్రామంలో తప్పనిసరిగా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది అని చెప్పారు. మరి ఆ ప్రోగ్రామ్ అలా ఏదైతే గురువు గారు చెప్పారో ఆ చెప్పిన డేట్ ఆ విలేజ్ లో వాళ్ళందరి సహకారంతో 1200 మందితో ప్రోగ్రామ్ చేశాం మేడం. 1200 మందితో ప్రోగ్రామ్ చేశాము. అంతకుముందు 3 రోజుల నుంచి తుఫాను చుట్టుపక్కల వర్షాలు గ్రామాల్లో వర్షం పడుతూ ఉంది మేడం. మరి అక్కడ ప్రోగ్రామ్ ఏదైతే చేస్తూ ఉన్నామో ఆ ప్రోగ్రామ్ చేసిన రోజు అక్కడ వర్షం లేదు. ఆ విలేజ్ లో వర్షం లేదు మేడం ఆ రోజు. 3 రోజుల నుంచి అక్కడ వాయుగుండంతో తుఫాన్లు చుట్టూ గ్రామాలు ఆ యొక్క తొర్రూరు అనే గ్రామం చుట్టూ 3 రోజుల నుంచి ఎడతెరపు లేకుండా వర్షాలు పడుతూ ఉంది. గురువు గారు డేట్ ఇచ్చిన రోజు ఆ తొర్రూరు అనే గ్రామంలో అసలు వర్షం లేదు. ఈవినింగ్ 6 to 9 మెడిటేషన్ గ్రూప్ మెడిటేషన్ అద్భుతంగా దగ్గర 1200 మంది వచ్చారండి. 20 cities నుంచి కూడా వచ్చారు. బ్రహ్మాండంగా జరిగింది మేడం. 9 o'clock అయిపోయింది. వాళ్ళు ఏదో టీ ఇచ్చారు తాగేసి అట్లా హైవే మీదకి వెళ్ళాం మేడం. జస్ట్ మేము వెళ్ళి ఒక ½ an hour వరకు వర్షం పడలేదు మేడం. ఇక మేము హైవే మీదకి వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఎలా పడిందంటే ఒక 20 అడుగుల దూరంలో ఉన్న మనిషి కూడా కనపడకుండా కుంభవృష్టి కురిసింది. దట్ ఈస్ ఆ ఊర్లో ఆ ప్రోగ్రామ్కి ఎటువంటి ఆటంకం కలగలేదు. మరి వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ ఆ ఊరు నుంచి ఒక 3 కిలోమీటర్లు వెళ్తే కానీ హైవే మీదకి వెళ్తారు. అప్పుడు సిటీలోకి అందరూ వెళ్ళిపోవడానికి బస్సులు పట్టుకుంటుంది. అసలు ఎవరికి ఏ ఆటంకం లేకుండా అద్భుతంగా ఆ విధంగా ధ్యాన గ్రామీణం ఆ యొక్క ప్రోగ్రామ్ అద్భుతంగా జరిగింది. దాని అంతటి కూడా అక్కడ వాళ్ళు ఈవెన్ ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి ప్రోగ్రామ్ అయిన దాకా అసలు ఈ ఊర్లో 2 days నుంచి వర్షం లేదు. మరి ప్రోగ్రామ్ అయిన తర్వాత అర్ధగంట తర్వాత ఈ రకంగా కుంభవృష్టి ఏదైతే 3 రోజుల నుంచి బిగబట్టి ఒకసారి వదిలేసినట్టు అయిపోయింది అని చెప్పేసి వాళ్ళే తర్వాత ఎమ్మెల్యే గారు కలిసినప్పుడు ఆయన ఎక్స్పీరియన్స్ షేర్ చేశారట. అట్లా పత్రిజీ గారు మనకి ఒక సామాన్యుడిగా కనిపిస్తారు. కానీ ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తి. నేను నా స్వానుభవం పొందింది ఏంటంటే మేడం, నేను ఆయనతో ఎక్కువగా ఉండాలని చెప్పాను కదా సేవ చేసుకుంటూ. ఆయన మార్నింగ్ ఒక్కొక్కసారి రామ్మోహన్ రావు స్నానం చేస్తాను వాటర్ అనేవాడు. ఆయన బాత్రూంలో గీజర్ ఖరాబ్ అయిందండి 2-3 సార్లు. అయితే నేను అక్కడ కిచెన్ లోనే ఒక 10 లీటర్స్ 2 గిన్నెలు బాగా వేడిగా మసిలిపోయి నీళ్లు పెట్టాను. పెట్టిన తర్వాత నేనేం చేశాను నాకు తెలవక 2 గిన్నెలో ఒక పెద్ద బకెట్ లో పెట్టి తీసుకెళ్లి నల్ల కింద పెట్టి కొంచెం కూల్ వాటర్ ఇప్పాను. రూమ్ లో మామూలు డ్రెస్ పెట్టాను, టవల్ పెట్టాను, సోప్ పెట్టి వచ్చాను. లోపలికి వెళ్తే ఏమైనా నల్ల ఇప్పేవా అన్నారు. ఇప్పాను సార్. నువ్వు నన్ను అడగకుండా ఆ పిచ్చి పని కొద్దిసారి చేయకూడదు అన్నాడు. ఓకే గురూజీ అన్నాడు. అంటే వెళ్ళాను, స్నానం చేసి వచ్చేసాను. మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ సిచ్యువేషన్. ఎర్లీ మార్నింగ్ 7 o'clock సిటీలో ఎక్కడ ప్రోగ్రామ్ ఉంది బయటకు వెళ్ళి రామ్మోహన్ రావు వాటర్ పెట్టి అన్నారు. మళ్ళీ వెంటనే స్టవ్ మీద 2 గిన్నెలు నీళ్లు బాగా గట్టిగా మరిగించాను మేడం. ఇంకా ఏంటంటే ఆ నీళ్ళలో మనలాంటి ఏళ్ళు పెడితే చర్మం ఊడిపోతుంది. ఆ 2 గిన్నెలు 8 లీటర్ల బకెట్లో ఒక బకెట్లో నీళ్లు పోసి తీసుకెళ్లి బాత్రూమ్ లో పెట్టేసి డ్రెస్ పెట్టేసి ఇట్లా వచ్చేసి వెనకాల బాత్రూమ్ పక్కన ఉంచున్నాను. 2 నిమిషాలు ఆ స్నానం చేసి బయటకు వచ్చేసాను. సోప్ యూజ్ చేయరు, షాంపూ యూజ్ చేయరు. ఈవెన్ వేసిన టవల్ కూడా ఆయన తడి కాలేదండి. నేను గమనించిన తర్వాత ఆ టవల్ తుడుస్తుందంటే టవల్ కూడా తుడుచుకోదు. అంత వేడి నీళ్ళు అలా పోసుకుని అక్కడ వేసిన ఐరన్ చేసిన డ్రెస్ చేసుకుని అలా వచ్చేసారు. వేసిన డ్రెస్ కి తడి అవ్వలేదు. అక్కడ వేసిన అంటే ఉతుకున్న టవల్ యూజ్ చేసుకోదు, సోప్ యూజ్ చేసి మరి అంత హాట్ వాటర్ లో స్నానం చేసి వచ్చారంటే ఆయన ఏ విధంగా అనుకోవాలి.
అప్పుడు అనుకున్నాను, ఈయన మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక మహాశక్తినా, ఈ జన్మలో మనకి ఈయన దొరకటం అనేది నిజంగా మనకి జన్మ లేకుండా చేసేటువంటి మహాగురువులు మనకు దొరికారు, మనం ఎంతో అదృష్టవంతులు అని చెప్పేసి అలా అలా అనుకుంటూ అలా సేవ చేస్తూ ఉండేవాడు మేడం. ఇలా సేవ చేస్తున్నప్పుడు ఒకసారి ఏమైందంటే, చేతికి 2 రింగులు ఉండేవి. 2 రింగులు, ఒకటి బాబా రింగు, ఒకటి సాయిబాబా వెంకటేశ్వర స్వామి రింగు ఉండేది. ఆయనకి ఇట్లా చేతులు ఇట్లా ఏలు పెట్టి గట్టిగా ఆయన లాగుతూ ఉండేవాడు. ఇలా లాగుతున్నప్పుడు ఏమైందంటే, ఈ రింగుల మధ్యలో ఏలు పడి కొద్దిగా ఒత్తుకుంది. అబ్బా అని చెప్పన్నారు అంతే. నేను అప్పుడు అనుకున్నాను, అరే రింగులు ఉండటం వల్ల ఆయన ఏలు ఒత్తుకుంది అని చెప్పేసరి నేను వెంటనే ఆ రింగులు తీసి జేబులో పెట్టుకున్నాను. 2 రింగులు తీసి జేబులో పెట్టుకుంది. నాకు అప్పుడు బైక్ ఉండేది. మార్నింగ్ మధ్యాహ్నం వెళ్ళానండి, ఈవినింగ్ 7 వరకు సేవ చేసుకున్నాను. 7కి అన్నారు, రామ్మోహన్ నేను బయట సిటీకి వెళ్ళేది, నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలి, రెస్ట్ తీసుకొని రేపు మార్నింగ్ వచ్చేయాలి. సరే అని చెప్పాను మేడం. నేను అట్లా మన ధ్యానాంత ప్లేస్ ఆఫీస్ దిల్షునాలు శాలివాహనాల్లో ఉండేది మేడం. ఆఫీస్కి ఎదురుగానే ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు, అక్కడ 200 మంది బీహార్ పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ కన్స్ట్రక్షన్ అంతా అప్ టు బేస్మెంట్ లెవెల్ స్టేజ్లో, అంటే 200 మంది ఎప్పుడు అక్కడ ఒక వర్కర్స్ ఉంటారు. అక్కడ నా బండి పార్కింగ్ చేశాను. ఈవినింగ్ 7 o'clock గురువు గారు చెప్పగానే జేబులో ఉన్న కీ తీసుకుని బండి స్టార్ట్ చేసుకుని ఇంటికి వచ్చేసాను. అంటే బండికి మాకు ఇంజిన్కి ఒక కీ ఉంటుంది, పెట్రోల్కి ఒక లాక్ ఒక కీ ఉంటుంది, 2 కీలు ఉంటుంది. ఈ రెండాటికి ప్లాస్టిక్ రింగ్ ఒకటి ఉంటుంది అన్నమాట, చైన్ టైప్. మాకు ఆఫీస్లో పెట్రోల్ తీసేస్తారని ఆ రెండాటికి కలిపి ఒక లాక్ పెట్టి దానికి ఒక ప్లాస్టిక్ చైన్ లాంటివి పెట్టారు అనమాట. అలా తీస్తున్నప్పుడు ఆ ప్లాస్టిక్ చైన్ బట్టి బండికి చైన్ పట్టేసి ఒక రింగ్ కింద పడిపోయింది, వెంకటేశ్వర స్వామి రింగ్. అది కరెక్ట్గా దగ్గర 15 గ్రాములు ఉంటుంది. నైట్ టైం 9 o'clock నాకు గుర్తొచ్చింది. 9 o'clock గుర్తొచ్చింది. చూసుకున్నాను, చూసుకుంటే లేదు, ఒకటే ఉంది, ఒకటి లేదు. అప్పుడు వెంటనే అక్కడ ధ్యానాంత ప్లేస్ ఆఫీస్లో మన జగత్ ఆఫీస్లో పనిచేసిన వెంకటేష్ ఒక ఆయన అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, అలానే వాడి మేడం గారు కూడా అప్పుడు ఉన్నారు. ఆ వెంకటేష్ అని అతను వెంటనే ఫోన్ చేశాను, ఎందుకంటే వాళ్ళు ఉంటారు నైట్ 10 వరకు ఉంటారు, గురువు గారు 4 days. ఫోన్ చేసి ఏంటి సార్ అంటే, ఇక్కడ సంగతి వెంకటేష్, ఇట్లా మన గేట్కి ఎదురుగా బండి పలానా దగ్గర పార్క్ చేశాను, ప్లేస్ అది నాది రింగ్ పడిపోయింది వెంకటేష్ అన్నాడు. వెంటనే ఆయన ఎమర్జెన్సీ టార్చ్ లైట్ వేసుకుని ఆయనను వాణి మేడం ఇద్దరు వెళ్ళి చూశారు మేడం. మొత్తం ఎతికారు. అక్కడ పని వాళ్ళందరూ ఏమైంది కేవో అని చెప్పి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు కూడా ఎతికారండి. వాళ్ళు అన్ని అక్కడ పెద్ద వేప చెట్టు ఉంది మేడం, ఆ ఆకులన్నీ నెమ్మది తీసి మొత్తం చూశారు, దొరకలేదు. మొత్తం చూశారు సార్, దొరకలేదు. ఎవరికో దొరుకుంటుంది, పట్టుపోయి ఉంటారు సార్. మా మిస్సెస్ ఉంది, మనదైతే మన కష్టార్జితం అయితే ఉంటుంది, లేకపోతే మనది కానప్పుడు మనది కాదు, మన కష్టార్జితం కానప్పుడు మన వస్తువు కాదు. దాని గురించి మీరేం ఆలోచన చేయదు, ఆరాంగా మీరు ధ్యానం చేసుకోండి, గురుగారు తలుసుకుని ధ్యానం చేసుకుంటారు అంతే. నైట్ అంతా హాయిగా ధ్యానం చేసుకున్నాను. మార్నింగ్ ఫ్రెష్ అయ్యాను. 9 o'clockకి ఆఫీస్కి వెళ్ళాలి. 8:45కి ఆ ప్రాంతంలో బయలుదేరి ఒకసారి బెటర్, నేను వెళ్ళి చూసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళాను. దిల్షునార్ వెళ్ళాను బండి వేసుకుని. ఇంకా అప్పుడు ఆయన వెంకటేష్ రాలేదు, ఆయన 9 o'clock అట్లా వస్తాను. వెళ్ళి చూశానండి, నేను బండి ఎక్కడైతే పెట్టానో అక్కడ చూశాను, బండి పార్క్ చేసి పక్కన ఎక్కడ కనపడలేదు. ఈలోగా ఆయన స్కూటర్ వేసుకొచ్చాడు. ఆయన స్కూటర్ వేసుకొచ్చినప్పుడు, సార్ నేను రాత్రి అంతా వెతికాను సార్, అది కనపడలేదు సార్ అన్నాడు. ఆయన వచ్చినప్పుడు మేడంకి ఎతికి నేనేం చేశానంటే, ఇలా నుంచుని ఇలా చేతులు ఇలా వెనక పెట్టుకుని ఇలా నుంచున్నాను. ఇలా నుంచోగానే జస్ట్ ఆయన వచ్చిన తర్వాత ఈ మాట మాట్లాడిన తర్వాత నా చేతికి ఏమో తగిలినట్టు అయింది. ఏంటి తగిలినట్టు అయింది ఏంటి అని చెప్పేసి కింద చూస్తే మేడం ఇలా రింగు ఇట్లా అప్పుడే కింద పడేసినట్టు, చెట్టు మీద రింగు కింద పడినట్టుంది. ఇంకా నేను వంగలేదండి, నేను వంగల, రింగు చూశాను, నా కంటికి కనపడింది. వెంకటేష్ ఇక్కడ రా వచ్చాడు, ఏంటి సార్ అన్నాడు. చూడు ఇక్కడ ఏముందో చూడా, రింగ్ ఇట్లా పెట్టుంది మేడం, ఇట్లా ఇట్లా రోడ్డు మీద ఇలా పెట్టుంది అన్నమాట, అంటే చెట్టు పైన పడిపోయాడు. అరే ఏంటి సార్ అన్నాడు. ఇప్పుడు నా చేతికి అయితే తగిలినట్టు అనిపించిందయ్యా, నాదే కదా రింగే కదా, రింగ్ అని చెప్పి తీసి నా చేతికి ఇచ్చాడు. సార్ ఇదేదో మాయ ఉంది సార్. మాయ కాదయ్య పత్రి సార్, ఇది అంత లీలలు ఆయన లీలలు మామూలు లీలలు కాదయ్యా అని చెప్పేసి మనసులో అనుకున్నాను మేడం. నేను డ్యూటీకి వెళ్ళిపోయా. ఈవినింగ్ మళ్ళీ ఆఫీస్కి వచ్చాను, గురూజీ సిటీలో ఆఫీస్లో ఉంటే ధ్యాన జగత్ ఆఫీస్లో. ఏంటయ్యా సంగతులు అన్నారు. మామూలు జనరల్ ఒకసారి అడుగుతారు, ఏమయ్యా ఏంటి స్వామి ఏంటి సంగతులు అంటారు. నేను ఎప్పుడైనా ఒకే అంత ఒకే గురూజీ అంటాను. నేను రెండో మాట మాట్లాడాను. నేను ప్రాపంచికంగా అవే ఇవే కుటుంబ విషయాలు అస్సలేని మాట్లాడాను. ఎందుకంటే ఎంతో మంది వచ్చి వెళ్తూ ఉంటారు, ఆ గురువు గారి దగ్గర ఎలా ఉంటారనేది ఎరుకుతూ ఉంటాం కాబట్టి ఏది మాట్లాడు, అంతా ఒకే గురూజీ అని చెప్పి చెప్తాను. అంతా ఓకే అని చెప్పేసి అన్నాడు. 2-3 సార్లు అడిగారు వాళ్ళు, ఏమైనా సంగతులు ఉంటే చెప్పాయి, ఏమైనా సంగతులు ఉంటే చెప్పాయి. సంగతులు ఏముంది గురూజీ, మీకు తెలవంది ఏముంది, నిన్న మీ ఏళ్ళు ఇట్లా లాగుతున్నప్పుడు ఇట్లా ఒత్తుకుండే కదండి, రింగ్ వేసుకున్నాడు, ఇలా పడిపోయింది, రాత్రి చూసుకున్నాను, ఇలా ఫోన్ చేసి చెప్పాను, వాళ్ళు ఎతికారు, ఎక్కడ ట్రేస్ అవ్వలేదన్నారు. నేను ఇప్పుడు వచ్చి మార్నింగ్ వచ్చి చూసుకున్నాను, ఇలా జరిగింది. వెంకటేష్ వచ్చినప్పుడు ఇలా
పైనుంచి కింద పడినట్టుగా తర్వాత చూస్తే ఇక్కడ ఉంది గురూజీ అంటే, అది నీదేనయ్యా, నీది కాబట్టి నీ దగ్గర నీదయ్యి కాబట్టి నీకు అది దొరికింది అని చెప్పారు. ఇదంతా మీ కృపే దయ. నాదేం లేదయ్యా, నా దగ్గర ఏం లేదయ్యా అని చెప్పేసారు. అంటే ఇదంతా కూడా మేడం ఆయన నడిసే దైవం అనేటువంటి లీలలు, అంటే గురూజీతో ఇవన్నీ కూడా స్వానుభవం. ఇదంతా ఇటువంటి అనుభవాలు ఎన్నో ఎన్నో పొందాను మేడం. అందువల్లనే ఆ తండ్రి పట్ల ఎప్పుడు కూడా ఎలా ఉంటానంటే, నేను ఈ ఆఖరి శ్వాస వరకు ఏదైతే గురూజీ సంకల్పం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఏదైతే చెప్పారో దానికి నేను త్రికరణ శుద్ధిగా ఉంటాను మేడం. ఇంకొక విషయం జరిగింది మేడం. 2014లో మనకు 2010లో మేడం మేము మన హైదరాబాద్ నుంచి కడతాల్ వెళ్తున్నాం. గురూజీని వెహికల్ డ్రైవరు నేను ముగ్గురమే వెహికల్ వెళ్తున్నాము. దిల్సుఖ్నగర్ నుంచి బయలుదేరిన తర్వాత ఎల్బీనగర్లో గురూజీ అన్నారు, ముందు సీట్లో కూర్చున్నారు డ్రైవర్ పక్కన, నేను వెనకాల కూర్చున్నా. రామ్మోహన్ రావు 2 క్వశ్చన్లు అయ్యన్నారు. గురూజీ 2012కి కలియుగాంతం అంటున్నారు, మరి కలియుగాంతం అవుతుందా, తర్వాత ఏముంటుంది అంటే 2013 జనవరి 1 ఉంటుంది, ఆ తర్వాత ఏముంటుంది అన్నారు. సింపుల్గా ఒకటే మాట చెప్పేసి ఓకే అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ చెప్పాను, నీకు ఇంకో క్వశ్చన్ ఛాన్స్ ఉందన్న. గురూజీ మన ధ్యాన జగత్ 2012 అని మీరు అన్నారు, 2008 అన్నారు, 2012 అంటారు, మరి 2012 మన రాబోతుంది. ఇది 2010లో జరిగిన సంభాషణ. మరి ఈ రకంగా 2012లో మనకి కల్లా మనం ధ్యాన జగత్ చేయగలుగుతామా సార్? ట్విన్ సిటీస్లో 1 కోటి మంది ఉన్నారు, మనం చేసింది ఒక 20% 10% కూడా అది జనాలకి వెళ్ళట్లేదు. ఇదంతా ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలుస్తుంది అన్నాడు. గురువు గారు ఒకటే మాట చెప్పారు మేడం, మనం 2012 డిసెంబర్ 31 వరకు మనం 50% మనం ప్రచారం చేస్తాం. ఆ మరుక్షణం మిగిలిపోయిన 50% ఒక్క క్షణంలో ప్రచారం అయిపోతుంది. ఇది 2010లో చెప్పిన మాట మేడం. ఇది 2012 డిసెంబర్ 31 వరకు మన మూవ్మెంట్ లో ఉన్న మాస్టర్స్ అందరూ కలిపి 50% వరకు ప్రచారం చేస్తారు. ఈ మిగిలిపోయిందంతా కూడా ఒక్క క్షణంలో, అంటే 2013 అంటే ఆ యొక్క సంవత్సరంలో ఫస్ట్ డేట్ నాడు ఫస్ట్ మినిట్ లో మిగిలిన యావత్ ప్రపంచానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటే ఏంటో తెలుస్తుంది, ధ్యానం అంటే ఏంటో, శ్వాస మీద ధ్యాస అనే కాన్సెప్ట్ అందరికీ తెలుస్తుందని చెప్పారు. అది ఏది చెప్పారో అది నాకు ఎప్పుడు అర్థమైందంటే 2012 డిసెంబర్ 31 నాడు నూతన సంవత్సరం మెసేజ్ విన్నాను. నేను కడతాల్లో కిచెన్లో ఉన్నాను. కిచెన్లో అంతా అలజల హల్చల్ అయిపోతుంది. ఏమిటి అని చెప్పేసి నేను, మీకు తెలుసు కదా 2012లో అద్భుతంగా కలియుగాంతం కాబడుతుందని రోజు 1,00,000 మంది అక్కడ ఉన్నారు. రంగరంగ వైభవం జరుగుతుంది. ప్రతిరోజు ఐఏఎస్లు, ఐపీఎస్లు, పొలిటికల్ వాళ్ళందరూ వచ్చేళ్ళారు. అక్కడ నేను 3 నెలలు అక్కడ నుండి నేను సేవ చేశాను మేడం. గురుగారు చెప్తే డ్యూటీ మానేసి అక్కడ ఇంచుమించు నాకు అక్కడ టోటల్ ఓవరాల్ గ్రౌండ్ ఇన్ఛార్జ్ కడతాలో 2012. మరి 2012లో 10లో ఏదైతే చెప్పారో 2012 డిసెంబర్ 31 నాడు జనవరి 1 నుంచి మనకి ఏం జరిగింది మేడం? ఒక అద్భుతమైనటువంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా మనకు ఒక ప్రచారం చేసి పెట్టాడు ఒక టీవీ మహానుభావుడు. అంటే నేను ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, నేను కిచెన్లో ఉన్నాను, సామాన్లు అందరూ దొంగిలించబడుతుంది, అందరూ తీసుకుపోతారు చుట్టుపక్కల తాండాలు. నేను అప్పుడు వెంటనే ఇమీడియట్గా ఒక ట్రస్ట్ వాళ్ళకి 1-2 ఫోన్ చేశాను, సార్ నేను ఇక్కడ కిచెన్లో ఉన్నాను, మరి ఇక్కడ బోలంత సామాగ్రి మనం కొన్నాము, ₹1 కోటి పెట్టి ప్లేట్స్, మిక్చర్లు, గ్రైండర్లు కొన్నాము, ఇక్కడ అంతా తాండవులు వేసుకుపోతున్నారు సార్ అంటే, నువ్వెక్కడోడు అగ్గి మీద గుగ్గిలో ఉన్నట్టుగా మనం ఏదో బూడిదలో పోసిన పన్నీర్ లెక్క మనంతా మన అటర్ ఫెయిల్యూర్ అయిపోయాము, నువ్వు ఎక్కడున్నావు, ఏ లోకంలో ఉన్నావు, మేము హైదరాబాద్ పోయినాం, ఫోన్ పెట్టేయని చెప్పి ఫోన్ పెట్టేసి, ఒకసారి నువ్వు పోయి చూడు, అక్కడ గురుగారు రూమ్లో పోయి చూడు అని చెప్పాను. నాకు అసలు ఈ సంఘటన ఈ టీవీలో వస్తున్న సంగతి నాకు తెలియదు. ఇదేమిటి ఇలా అన్నారు, అసలు ఇంపార్టెంట్ వ్యక్తి అక్కడ వన్ ఆఫ్ ది ట్రస్టీ, నేను చెప్తే ఇంత ఇర్రెస్పెక్టివ్ మాట్లాడాడు అంటే, అంతకుముందు నేనంటే ఏం చెప్పినా ఆయన కేర్ తీసుకునేవాడు. ఒక్కసారి నన్ను ఇరిటేషన్ చేస్తూ మాట్లాడాడు, నేను ఆయన ఇదేదో గౌరవం జరిగిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఏం జరిగిందని చెప్పి గురుగారు రూమ్కి వెళ్ళాను. గురుగారు రూమ్లో మంచమే పడుకున్నారు, చుట్టూతో ఉన్నారు, టీవీలో వస్తుంది శ్వాస మీద ధ్యాస పత్రిజీ అని చెప్పేసి. వెంటనే నాకేమనిపించిందంటే మేడం, 2010లో ఏదైతే మాకు ఎల్బీనగర్లో క్వశ్చన్ ఆన్సర్ ఉంది, 2010 డిసెంబర్ 31 నాడు అర్ధరాత్రి తర్వాత ఆ మరుక్షణంలో మిగిలిన 50% తెలుస్తుందని చెప్పి ఏదైతే చెప్పారో, ఇది వారి యొక్క ప్రణాళికలో అదొక భాగం. వారి మాటే మంత్రం మేడం, వారి వాక్కు బ్రహ్మవాక్కు, టైం దగ్గర వస్తుంది. వారు 2017 డిసెంబర్లో ఏమయ్యా మనం పిఎంసి పెడుతున్నాము, దానికి 10/10 పోస్టర్ కావాలా, ఎవరు చేస్తారు, ఫస్ట్ నేనే చేస్తాను సార్ అన్నారు. 29 నాడు మన హైదరాబాద్ వచ్చి 10/10 పోస్టర్ చేపించి, మేము శాఖాహారము, మాది ధ్యాన కుటుంబం, పిఎంసి ఛానల్కి అందరూ కూడా మీరు ఇది కావాలని చెప్పేసి, నేను అప్పుడు విజయవాడలో జాబ్ చేస్తాను మేడం, ఆ చెన్నై రోడ్డు మీద 10/10
అది తయారు చేయడానికి మొత్తం 15,000 రూపాయలతో అద్భుతమైన ఫ్లెక్సీ పెట్టారు. గురువుగారు జనవరి 5 నాడు వచ్చారు. అది చూశాను, ఆశ్చర్యపోయారు. అంటే పిఎంసి ఛానల్ పెట్టడానికి ఫస్ట్ ఏదైతే ఫ్లెక్సీ చేయమన్నారో ఆ ఫ్లెక్సీ అలా చెప్పారు. అంటే గురువుగారు ఏం చెప్పారో చెప్పారు అంతే. ఈవేళ పత్రిజీ బ్రహ్మాస్త్రం వదిలారు పిఎంసి ఛానల్. ఈవేళ పిఎంసి ఛానల్ వల్ల ఆ తండ్రి ఉన్నా లేకుండా లేరు, ఫిజికల్గా లేరు మేడం. వారి చైతన్యం ఇప్పుడు, వారి సంకల్పం ఏదైతే ధ్యాన జగత్, శాఖార జగత్, పిరమిడ్ జగత్ ఉంటుందో అది అయ్యేంత వరకు వారి చైతన్యం మనలాంటి వాళ్ళందరికీ కూడా ఎప్పుడు కూడా శ్రీరామ రక్షగా ఉంటుంది. అనుక్షణము ప్రతి క్షణం మనతో ఉంటారు మేడం. ఇంకా అసలు ఆ విషయంలో డబ్బు ఇది చాలా అద్భుతమైన అనుభవాలు మేడం. ఇంకా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి. ఇదే పిరమిడ్ లో ఒక అనుభవం చెప్తాను. వీర రాఘవరావు గారి, రాజ్యలక్ష్మి గారి 2013లో మౌన ధ్యానం క్లాస్ పెట్టుకున్నారు మేడం. ఇంట్లో తీసుకొచ్చాను మార్నింగ్. ఇంట్లో హాల్లో క్లాస్ నడుస్తుంది. మా అత్తగారు ఉన్నారు అప్పుడు. అత్తగారు ఉంటే వారి వంట సెక్షన్ ఇక్కడ చేద్దామని అన్నారు. పిరమిడ్ లో చేద్దాం, కింద చేస్తే డిస్టర్బెన్స్ ఉంటుంది అన్నారు. ఒక స్టవ్ సిలిండర్ తీసుకొచ్చి పెట్టాను మేడం. ఆ రోజు ఫ్రైడే రోజు, సెకండ్ సాటర్డే సండే, అంటే ఫ్రైడే, సెకండ్ సాటర్డే, సండే 3 రోజులు. అంటే ఎంప్లాయీస్ కూడా వస్తారని ఉద్దేశించి పెడితే మొత్తం 40 మంది వచ్చారు మేడం. 3 రోజులు మౌనం చేరాడు. ఫస్ట్ సిలిండర్ స్టవ్ పెట్టిన తర్వాత మా అత్తగారు పచ్చిమిరపకాయలు, పచ్చిమిరపప్పు వేపుతున్నారు చట్నీ. మళ్ళీ నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతావే, 40 మందికి 50 మందికి వంట చేయాలంటే ఈ స్టవ్ మీద అవదు. మా ఇంటి దగ్గర 300 మందికి వంట చేసే స్టవ్ సామాగ్రి అంతా ఉంది మేడం. వీరరాఘవరావు గారు 3 రోజులు క్లాసులు పెట్టి 300 మందికి మా ఇంట్లో వంట చేసేవాడు, మా మిసెస్ అత్తగారు. అటువంటి ఎక్విప్మెంట్స్ అంతా మా దగ్గర. అవన్నీ మా యొక్క ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. ఇక ఎందుకు చెప్తానంటే, ఆ రెండో స్టవ్ సిలిండర్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత అది కనెక్షన్ ఇవ్వాలి కదా, మరి వాళ్ళకి పెట్టుకోవడం కుదరదని ఉద్దేశంతో రెగ్యులేటర్ స్టవ్ కి మన సిలిండర్ కనెక్ట్ చేశారు. గ్యాస్ లీక్ అయింది. కింద ఆల్రెడీ స్టవ్ పడుతుంది కదా, ఈ మంట దానికి టచ్ అయింది. అప్పుడు పిరమిడ్ లో నేను, మా అత్తగారు, మా తోడలుడి కొడుకు, మా ఫ్రెండ్ ఒక ఆయన రఘునాథ్ రెడ్డి ఉన్నాడు, వాళ్ళు బిజినెస్ నలుగురు ఈ పిరమిడ్ లో ఉన్నాము. విత్ ఇన్ సెకండ్స్ లో పిరమిడ్ మొత్తం మంట వ్యాపించేసింది. 2 ఫుల్ సిలిండర్లు అండి. ఇంట్లో కింద 40 మందికి ఉన్నారు. ఆ ఫ్లోర్ లో, ఫస్ట్ ఫ్లోర్ లో. కింద మాకు రెంటల్స్ వాళ్ళు ఒక 15 మంది ఉంటారు, 3 ఫ్యామిలీలు ఉంటారు. ఇంటి చుట్టూతో ఇంట్లో ఆనుకుని ఉంటాయి ఇల్లు. దరిదాపు అంత తిక్కుగా కవర్ అయిపోయింది. ఏం చేయాలి నాకు అర్థం కాదు. 10 సెకండ్ల వరకు అసలు నాకు ఏం చేయాలి అర్థం కాదు. మంట మొత్తం పిరమిడ్ మొత్తం వ్యాపించేసింది. నేను గురూజీని మనసులో తలుచుకుని ఆ మంటలోనే నేను ఏదైతే పెట్టానో, సెకండ్ రెగ్యులేటర్ పెట్టాను సిలిండర్కి, అది ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత వెంటనే మా అత్తగారు చెప్పారు, కింద 2 స్టవ్లు కూడా ఆఫ్ చేసేయండి. మళ్ళీ ఒక 10 సెకండ్లో ఆ మంట అంతా లేకుండా అయిపోయింది. ఆ రోజు నేను ఏమాత్రం భయపడి ఉంటే కూడా మేడం, ఈ రోజు నేను మీ క్లాస్లో అటెండ్ అయ్యి ఉండేవాడు కాదు. అంటే మూవ్మెంట్ లో ఒక చెప్పలేనటువంటి ఘోరాతి ఘోరం జరిగి ఉండవలసింది. కాపాడారు. ఎలా కాపాడారంటే, 3 రోజులు క్లాస్ అయిన తర్వాత నా అనుభవం వీరరాఘవరావు గారు చెప్తే, వీరరాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం, నేను, గురువు గారు సిటీలో ఉంటే ఆఫీస్కి వెళ్ళాము. ఏమై రామ్మోహన్ రావు అసలు వాళ్ళతో మాట్లాడతారు. ఏందయ్య సంగతి చెప్పు, ఏందయ్య సంగతి చెప్పు అన్నారు. గురూజీ ఇలా జరిగింది గురూజీ అన్నారు. నువ్వు అగ్ని నుండి పునీతం కాబట్టి ఎవరా, నీకు ఇంకా కర్మలే లేవు, నీకు జన్మ లేదంటే లేదని చెప్పారు. దట్ ఈస్ పత్రిక. సార్తో ఎన్నిసార్లు అనిపించుకున్నారు సార్, మీకు ఈ జన్మ లేదు, మీకు ఈ కర్మ లేదు అని చెప్పేసి. చాలా అదృష్టం సార్. సార్తో ప్రయాణమే ఎంత అదృష్టం అనుకుంటామో, అలాంటిది మీకు ఎంతో సేవ భాగ్యం దక్కింది, ఆయనతో ప్రయాణం. స్పీచ్లెస్. టైం అయిపోతున్నట్టుంది మేడం, మీకు చూడండి. టైం కూడా అవుతుంది కదా. అవును సార్. మళ్ళీ 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 ఇంకా 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 ఎన్నో అనుభవాలు ఉన్నాయి మీ దగ్గర. ఇంకా అవన్నీ కూడా మాతో పంచుకోవాలని కోరుకుంటున్నాను సార్. మళ్ళీ చేద్దాం సార్. మళ్ళీ మనం ఈ సెషన్ ని కంటిన్యూ చేసుకుందాము నెక్స్ట్ సెషన్స్ లో. సో సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, చూసారు కదండి, పత్రి సార్ ఉన్నప్పుడు పత్రి సార్ మనకి ఎంతో ఆదర్శనీయులు, మార్గదర్శకులు. సో ఇప్పుడు మనకి వారి దగ్గర నుండి ఉన్న ఇలాంటి గొప్ప వ్యక్తులు కూడా మనకు ఆదర్శప్రాయులేండి. చూడండి, అంటాం సార్ చెప్పగానే ఓకే అని అంటాం, కానీ ఆచరించే వాళ్ళు, దాన్ని ఆచరణలో పెట్టి ముందుకు తీసుకు వెళ్లే వాళ్ళు చాలా తక్కువ మంది, కొద్ది మందే ఉంటారు ఫ్రెండ్స్. సో అలాంటి వారు మనకి ఈ రోజు వారి జ్ఞానాన్ని మనకు అందించారు. మరి సో మనం కూడా ఎంతో అదృష్టం చేస్తున్నామండి. మనం కూడా ఆఖరి జన్మ చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. బట్ దానికి తగ్గ ప్రయత్నాలు చేస్తూ వస్తూ ఉంటేనే మనది కూడా ఆఖరి జన్మ అవుతుంది. ఊరికే ఏది కాదు, మాట నోటితో అన్నంత మాత్రాన అలా కాదు. సో సో హ్యాపీ సార్, ఈరోజు మీ అనుభవ జ్ఞానాన్ని మేము పొందిన మేము కూడా ధన్యులమే.
వారి యొక్క మీరన్నట్టు లీలలు నేను కూడా ఈ ధ్యాన ప్రయాణం 8 ఏళ్లుగా చేశాను. ఒక 2, 3 ఎక్స్‌పీరియన్స్‌తో ఉన్న నేనే ఇంత పులకించిపోతుంటే, ఇంత అదృష్టమని ఫీల్ అవుతుంటే, మీరు ఇంకెంత ఫీల్ అవ్వాలి. సో, ఓహ్! సార్ థాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా సార్‌తో? అండ్ ఇక్కడ మౌనిక గారున్నారు. మౌనిక గారు మీ పిరమిడ్ ఓపెనింగ్ చేసినప్పుడు మేడం కూడా వచ్చారంట అక్కడికి. ఓ ఆ రోజు ఉన్నారంట. మైత్రి ఫిబ్రవరి 12th మేడం 2007 ఫిబ్రవరి 12th ఎస్. మైత్రి హలో. మౌనిక హలో. మాట్లాడుతున్నారు. మాట్లాడండి మౌనిక. ఆన్ చేసుకోండి. హాయ్ సార్. వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ చేయండి మేడం. సరే. హాయ్ సార్. హాయ్ అమ్మా చెప్పండి. సార్ నేను మీ దగ్గర వచ్చాను సార్. అప్పుడు పిరమిడ్ ఓపెనింగ్ కి వచ్చాను. ర్యాలీస్ లో పాల్గొన్నాను. మీరు చేసిన ర్యాలీస్ లో అప్పుడు 13 లో. ఓకే మేడం. నాది అహల్య మేడం వాళ్ళ మనోరాల్ని సార్. నేను గుర్తుపట్టినారో లేదో. ఓకే ఓకే అమ్మా. ఓకే అహల్య మేడం గారు వెళ్తున్నారు. నాకు అన్నపూర్ణ పేరు అన్నపూర్ణ అలియాస్ అన్నపూర్ణ. అహల్య మేడం అలియాస్ అన్నపూర్ణ. అవునవును సార్. ఏది చెప్పినా మీరు నో అనే పని లేదు. నాకు ఆమె ఒక తల్లి లేక ఆమె బాగా సహకరిస్తూ ఉంటుంది. ఆమె కూడా అమ్మ పిరమిడ్ అని ధ్యాన కేంద్రం కట్టారు. అవునవును సార్. అవును సార్. ఆమె కూడా వాళ్ళ ఫైనల్ గుర్తుపట్టారా సార్? వాళ్ళ మనోరాల్ని అప్పుడు వచ్చి సండే నన్ను ర్యాలీస్ వచ్చేదాన్ని. ఇప్పుడు గుర్తొచ్చారు. అవును ఎస్ ఇప్పుడు గుర్తుపట్టారు. అవును సార్. కర్తాల్లో కూడా కలుస్తాం సార్ ప్రతిసారి. కలిసి ఇప్పుడు మీరు నాకు కరెక్ట్ గా మీరు ఎవరనేది తెలుసు. ఓకే నో ప్రాబ్లం. ఓకే సార్. సంతోషం. ఓకే అంతా ఏం లేదు మనకి ఏంటంటే ఏ జన్మలో చేసుకునే పుణ్యం ఈ జన్మలో మనం అందరం కూడా నడిచే అంతే సార్. ఉన్నాము. వారు ఏది అవునవును. చెప్తారని మనం అందరం కూడా మనసా వాచాకారం త్రికరణ శుద్ధిగా మనం ఆచరిస్తే చాలమ్మా. ఆయన ఎప్పుడు మనల్ని కంటికి మన కనుగుడ్డు రెప్పకి మన రెప్ప ఎలా ప్రొటెక్ట్ చేస్తుందో గురువు గారు మనల్ని అందరూ ఎప్పుడు అలా కాపాడుతూ ఉంటారు మేడం. దీంట్లో ఎటువంటి సందేహమే లేదు. అందరికి మంచి జరుగుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా శ్వాస మీద చేస్తున్న మార్గాన్ని ఎవరు వదలకూడదు. గురువు గారు చెప్పిన పదాలు పట్టుకుని మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఒక్కటే మనకి ఎవరికైనా ముక్తి మోక్షం కలిగేటువంటి మా సొసైటీ ఉందంటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఒకటే మేడం. కాబట్టి దయచేసి మన అందరూ కూడా మనకి ఎవరికి చేతనైనంత చేసుకున్న వాడికి చేసుకున్నంత మహిళ ఉన్నట్టు మనం వాళ్ళు చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్ వీక్షించారు కదూ. సో ఎంతో జ్ఞానాన్ని మీరు కూడా అందుకున్నారనే భావిస్తున్నాను. అలాగే ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా మిస్ అవ్వకండి. చూడడం ఎంతో జ్ఞానాన్ని అందివ్వబడుతుంది. సో మరొక్కసారి విన్నవించుకుంటున్నాను. ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా షేర్ చేయకుండా ఉండకండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి మంచి నోటిఫికేషన్స్, జ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ దట్టు సో మీకు ఇక ముందు కూడా అందివ్వబడతాయని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ అందరికీ. అందరికీ ధన్యవాదాలు. ఓకే ఆత్మ ప్రణామాలు. ఓకే మేడం. నమస్తే. నమస్తే.